ఏంటంటే కుటుంబంలో స్త్రీ యొక్క పాత్ర ఏంటి? కుటుంబంలో స్త్రీ యొక్క పాత్ర ఏంటి? ఇప్పుడు మనందరం ప్రతి ఒక్కరికి కుటుంబం ఉందా లేదా? ఎవరు ఒంటరిగా? అందరూ సంసారాలమే. అందరికీ కుటుంబాలు, భార్య, భర్త, పిల్లలు, కుటుంబం అందరం కలిసి మరి కుటుంబంలో మనం ఎలా ఉండాలి? కుటుంబ వ్యవస్థ బాగుంటేనే సంఘ వ్యవస్థ బాగుంటుంది. ఈరోజు సంఘం బాగుండాలంటే కుటుంబం ముందు మనము బాగా నడిపించుకోవాలి. ఈ కుటుంబ బాధ్యత ఎవరికి దేవుడు ఇచ్చాడు అంటే స్త్రీలమైన మనకే ఇచ్చాడు. కుటుంబంలో స్త్రీ ఎంత చక్కగా ఎంత భక్తిగా ఉంటుందో ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. మరి మీకు ఆ విషయాలు చాలా వరకు బైబిల్లో చాలా విషయాలు మీరు నేర్చుకున్నారు. స్త్రీ ఎంత భక్తిగా ఉంటే ఆ కుటుంబంలో దేవుడు ఎలాగా వారిని ఆశీర్వదించాడని. ఈరోజు మరి ఒక స్త్రీ నుంచి ఒక పాట మనం నేర్చుకుందాం. లోకా శుభవార్త 1వ అధ్యాయం, లోకా శుభవార్త 1వ అధ్యాయం 5, 6, 7 మాటలు చదువుకుందాం. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలిసబెతు. వీరిద్దరు ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిసబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి. మరియు వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులైరి. చాలండి. మరి ఈరోజు ఇంకా ఈ 5వ మాట నుంచి 7వ మాట వరకు మనం చదువుకుని ఇక్కడ జకర్యా, ఎలిజబెత్ అని ఒక భార్యాభర్తలు ఇద్దరు కనిపిస్తున్నారు. ఆ కుటుంబంలో వారు మరి ఎలా జీవించారు, ఎలా దేవుని పని చేశారు అనేది దేవుడు చాలా స్పష్టంగా రాయించాడు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చెప్పును న్యాయ విధులు చెప్పును నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి అని బైబిల్లో వాక్యం మనకి సెలవిస్తుంది. ఎలిజబెత్తు జకర్యా ఎవరు అంటే దేవుని యొక్క యాజకుడు అంటే సేవకుడు, దేవుని మందిరంలో పరిచర్య చేసే వ్యక్తి, దైవజనుడు, సేవకుడు, యాజకుడు. అలాంటి యాజకుని భార్య ఎలిజబెత్. ఆమె కూడా యాజకురాలు, సేవకురాలు. అయితే వీరిద్దరూ ఎలా దేవుని కోసం జీవించారో, ఎలా దేవుని పని చేశారో, వారి కుటుంబంలో దేవుని చిత్తం ఎలా నెరవేర్చారో అనేది మనం చదువుకున్న లేఖన భాగాల్లో దేవుడు చాలా స్పష్టంగా రాయించారు. జకర్యా ఒక్కడే దేవుని పని చేసినట్టు రాయలేదు. జకర్యా ఒక్కడే పరిచర్య చేసినట్టు రాయబడలేదు. దేవుడు చాలా స్పష్టంగా అక్కడ ఏం చెప్పాడంటే వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చెప్పును న్యాయ విధుల చెప్పును నిరపరాధులుగా నడుచుకున్నారు, దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు అని రాయబడింది. మరి ఈ స్త్రీ భర్తతో సాటిగా బైబిల్ గ్రంథంలో దేవుడు ఆమె కోసం రాయించాడు అని మనం నేర్చుకున్నాం. మరి దానికి కారణాలు ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఈరోజు మనం నేర్చుకునే పాఠం కుటుంబంలో స్త్రీ యొక్క పాత్ర ఏంటి. అయితే కుటుంబంలో స్త్రీ ఎలా ఉండాలి, కుటుంబంలో స్త్రీ ఎలా ఉంటే కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది, స్త్రీ ఏ పనులు చేస్తే కుటుంబంలో మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చగలం, స్త్రీలమైన మనం ఎలా భక్తిగా ఉంటే దేవుని పనిలో మనం కూడా ముందుకి వెళ్ళగలం అనేది ఈ ఎలిజబెత్ జీవితం ద్వారాగా మనం నేర్చుకోగలం. కాబట్టి మన సంఘ వ్యవస్థ బాగుండాలంటే కుటుంబ వ్యవస్థ చాలా ముందుగా బాగుంటుంది. కుటుంబంలో సాక్ష్యం లేకుండా, కుటుంబంలో ప్రార్థన లేకుండా, కుటుంబంలో భక్తి లేకుండా సంఘంలో మనం భక్తిగా ఉన్నా అది చెల్లుతుందా? అది ఎవరైనా చూసి హర్షిస్తారా? కాబట్టి ముందు మన కుటుంబాన్ని మనం కట్టుకోవాలి. ఆ కుటుంబంలో స్త్రీలమైన మనం ఎలా ఉండాలి అనేది మనం ఈరోజు నేర్చుకుంటే, మొట్టమొదటిగా కుటుంబంలో స్త్రీ ఎలా ఉండాలంటే ఒక విశ్వాసిగా ఉండాలి. విశ్వాసులు ఎలా ఉంటారు అనేది మొదటి పాయింట్ ఏంటి అంటే కుటుంబంలో స్త్రీ ఒక విశ్వాసిగా ఉండాలి. ఈ విశ్వాసులు అని ఎవరిని అంటారంటే రక్షణ పొందిన వారిని విశ్వాసులు అంటారనరా?
కుటుంబంలో స్త్రీ విశ్వాసిగా ఉండాలి. అందుకే దేవుడు ఏమన్నాడు, విశ్వాసికి అవిశ్వాసికి పాలెక్కడా అని రాయబడింది. కాబట్టి కుటుంబం ఇద్దరు భార్య భర్తలు బాగుండాలంటే స్త్రీ ఎలా ఉండాలి, విశ్వాసిగా ఉండాలి. మరి విశ్వాసి ఉండే లక్షణాలు ఏంటి అని మనం ఈరోజు ధ్యానిస్తే, విశ్వాసికి మొట్టమొదటిగా రక్షణ అనుభవం ఉండాలి. రక్షణ పొందే స్త్రీని విశ్వాసి అంటారా? మరి రక్షణ అంటే ఏంటి? ఈ స్త్రీకి రక్షణ ఉందని ఎలా చెప్పగలమండి ఎలిజబెత్కి అని మనం ఆలోచన చేస్తే, రక్షణ అంటే మొట్టమొదటిగా అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ మాట చదువుకుందాం. ఈ నామం వల్లనే మనము రక్షణ పొందవలను గాని ఆకాశం క్రింద మనుషుల్లో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని అనేను. మరి ఎవ్వని వలన రక్షణ కలుగదు, ఈ నామమునే మనకు రక్షణ పొందవలను గాని ఆకాశం క్రింద మనుషుల్లో ఇవ్వని మరి ఏ నామంలో రక్షణ అంటే ఏంటి? రక్షణ పొందాలి, రక్షణ కావాలంటే యేసు నామంలోనే రక్షణ కలుగుతుంది. ఏ వ్యక్తి అయినా, ఎంత పాపైనా, ఎలాంటి వ్యక్తి అయినా ఆ వ్యక్తి జీవితం పాప క్షమాపణ పొంది పరిశుద్ధంగా జీవించి నిత్య రాజ్యానికి వారసురాలు అవ్వాలి అంటే ముందు యేసునామాన్ని ఒప్పుకోవాలి. యేసునామంలోనే ప్రతి వ్యక్తికి రక్షణ ఉంటుంది. యేసునామంలోనే పాప క్షమాపణ ఉంటుంది. యేసునామంలోనే దేవుని యొక్క నిత్య రాజ్యానికి వారసులంగా దేవుడు ఏమన్నా, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్పించి ఇంకెవరు తండ్రి దగ్గరికి వెళ్ళలేరు అని రాయబడి. ఈరోజు మనం మందిరంకి వచ్చిన ముందు అసలు మనం రక్షణ పొందామా లేదా? రక్షణ యేసు నామాన్ని మనం అంగీకరించామా లేదా? యేసు నామం ద్వారాలే మన జీవితం, మన పాపాలు ఒప్పుకొని మనం పాప క్షమాపణ పొందామా లేదా అని పరిశీలన చేసుకోవాలి. ఏ వ్యక్తి అయితే యేసు నామం మీద విశ్వాసం ఉంచుతారో ఆ వ్యక్తి రక్షణ పొందుతారు అని వాక్యము సెలవిస్తుంది. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9-10 మాటలు కూడా చదువుకుందాం. ఏమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొని. ఏం చేయాలంటే, ఇప్పుడు మనుష్యుడు యేసే దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని నోటితో ఒప్పుకోవాలి, హృదయంలో అంగీకరించాలి. నోటితో ఒప్పుకోవాలి, హృదయంలో అంగీకరించాలి. వారే ఏమవుతారు? రక్షణ పొందినట్టు. ఇంకా చూడండి, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 30వ మాట 31వ మాట చదువుకుందాం. వారు వెలుపలకు తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలనని అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురని చెప్పి అతనికి నా ఇంటి వారు అందరికీ నీ దేవుని వాక్యము. అంటే ఇప్పుడు ఏ నామంలో రక్షణ లేదు, రక్షణ అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ. ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? ఈరోజు రక్షణ కావాలంటే యేసే దేవుడని ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే ఆ హృదయంలో చేర్చుకుంటారో, ఎవరైతే నోటితో ఒప్పుకుంటారో వారు రక్షణ పొందుతారు. అంతేగాని ఇంకా మందిరానికి వచ్చి ఇంకా ఆ దేవుడు ఉన్నాడు, ఈ దేవుడు ఉన్నాడు, ఆ దేవత ఉంది, నిజంగా యేసుప్రభే దేవుడా, మాకు కూడా దేవతలు ఉన్నారు, ఇంకా ఎవరిలో ఇలాంటి 2 మనసులు ఉన్నాయో వారికి నిజంగా రక్షణ లేనంటే. రక్షణ పొందిన ఎలా ఉండాలి? నోటితో ఒప్పుకోవాలి, హృదయంలో దేవుణ్ణి ఇలాంటి అనుభవం ఉన్న వారిని విశ్వాసులు అంటారు. మరి ఈ విశ్వాస జీవితంలో ఇంకా ఏం చేసింది ఎలిజబెత్ అంటే 1వ అధ్యాయం 6వ మాట మరలా చదువుకుందాం. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చెప్పున. మరి ఇప్పుడు రక్షణ పొందిన విశ్వాసి ఏం చేస్తుందంటే, మొట్టమొదటిగా ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల్ని పాటిస్తా. సకలమైన ఆజ్ఞలు ఏంటి? దేవుడు మనకి ఏ ఆజ్ఞలు ఇచ్చాడు, ఏ ఆజ్ఞల ప్రకారంగా జీవించమనుడు అంటే, నిర్గమాకాండం 20వ అధ్యాయం 1వ మాట నుంచి మనం చదువుకుంటే దేవుడు మోషేకి
10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞలు మనం ధ్యానిస్తే టైం అవుతుంది, కానీ మీరు చాలాసార్లు విన్నారు, చదువుకున్నారు, మీకు బాగా కంటతా వచ్చిన మాటలు అవి. 10 ఆజ్ఞలు అంటే మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? నీ దేవుడైనా యెహోవాను తప్ప నీ దేవుడైన యెహోవా తప్ప వేరొక దేవుడు మనకి ఉండకూడదు. దేవుడు యెహోవా, దేవుడు యేసుప్రభే మనకి దేవుడు, ఇంకొక వేరొక దేవుడు ఉండకూడదు. మొట్టమొదటి ఆజ్ఞ. రెండో ఆజ్ఞ ఏంటి? పైన ఆకాశం కిందే కానీ, భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ అందే కానీ దేని రూపమును విగ్రహమును నీవు చేసుకుని. ఎక్కడ ఇంట్లో కానీ, వీధిలో కానీ, కిందన కానీ, మీదన కానీ ఎక్కడ ఏ దేవత ఉండకూడదు. మన హృదయంలో కూడా దేవుని కంటే దేన్ని ఎక్కువగా అది ప్రేమించిన విగ్రహారాధనే. కాబట్టి దేవుడే మొదటి స్థానం మనం ఇవ్వాలి, దేవుణ్ణే ప్రేమించాలి, దేవుణ్ణే ఆరాధన చేయాలి. దేవుడు తప్ప ఎవ్వరికి కూడా ఆరాధన యోగ్యులు కాదు. కాబట్టి మొట్టమొదటిగా దేవుడు తప్ప వేరొక దేవుణ్ణి ఆరాధన చేయకూడదు. ఆకాశం క్రింద కానీ, భూమి క్రింద కానీ ఎక్కడ కూడా ఇంకొక వేరొక దేవతని మనం ఆరాధన చేయకూడదు. మూడోది, నీ దేవుడైన యెహోవాను వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. దేవుని నామని వ్యర్థంగా నచ్చినట్టు మనము ప్రతిదానికి కొంతమంది ఇప్పుడు హల్లెలూయా చెప్తారు. అంటే నేను విమర్శించట్లేదు, మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. పరీక్ష పాస్ అయినప్పుడు దేవుణ్ణి స్తుతించాలి, పోయినప్పుడు అంటే అది వ్యర్థమా కాదా? ఇప్పుడు కరెంట్ ఆరిపోయినప్పుడు హల్లెలూయా అని చెప్తే అంటే మీకు అర్థం అవడానికి చెప్తున్నాను, కొంతమందికి అర్థం కాదు కదా, అందుకు చెప్తున్నాను. అది అలాగే వ్యర్థంగా దేనికి పడితే దానికి మనం దేవుడి నామాన్ని ఉచ్చరించకూడదు. ఇది మూడోది. నాలుగోది ఏంటి అంటే విశ్రాంతి దినం పరిశుద్ధంగా విశ్రాంతి దినము అంటే ఏంటి? ఆదివారం ఆరాధన దినం. ఆరాధన దినాన్ని ఎన్ని పనులున్నా, ఎంత వ్యవసాయం ఉన్నా, ఎంత ఉద్యోగం అయినా, ఎలాంటి అంటే కొన్నిసార్లు ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా కొంతమంది ఆరాధన విడిచిపెట్టరు. ఆరాధన కొరకు కొంతమంది సాక్ష్యాలు వింటూ ఉంటే ఆరాధనకి వెళ్ళడానికి వారు అవకాశం ఇవ్వలేదని ఆ ఉద్యోగంలో నేను జాయిన్ అవ్వలేదు అంటారు. ఆరాధనకి వెళ్ళడానికి అవకాశం లేదని మేము అక్కడ ఆ కాలేజీలో జాయిన్ అవ్వలేదు అంటారు. అంటే వాళ్ళకి ఏంటి? వాళ్ళ జీవితంలో ప్రాముఖ్యమైనది ఆరాధన. మన జీవితంలో ఎప్పుడు కూడా ఆరాధనకి విశ్రాంతి దినాన్ని తప్పకుండా ఆచరించాలి. లేదా మంచం మీద నుంచి లేవలేని స్థితిలో తప్పించి రాగలిగినంత శక్తి ఉన్నంత వరకు మందిరానికి ఆదివారము రావాలి. ఆదివారం ఎప్పుడు కూడా మనము విడిచిపెట్టకూడదు. అది ఆజ్ఞ. ఎవరాజ్ఞ? దేవుని ఆజ్ఞ పాటించాలి లేదా? ఇది మనుషులు చెప్పే మాట కాదు, సేవకులు చెప్పే మాట కాదు, సంఘంలో ఉండే క్రమం కాదు. దేవుడే చెప్తున్నాడు విశ్రాంతి దినాన్ని మీరు పరిశుద్ధంగా. కాబట్టి ఉడుపులున్నా, గొప్పులున్నా, వ్యవసాయం ఉన్నా, కోతలున్నా, ఎన్ని పనులున్నా, కొంతమంది అంటారు ఈరోజు దాన్ని ఏమంటారు, అదునని అంటారు, మంచి ఈరోజు మంచి నీరు వస్తుంది, బట్ట వస్తుంది, అదుని ఈరోజు ఉడుపు అవ్వకపోతే అవదు, ఈరోజు కోత అవ్వకపోతే తుఫాన్ అంటున్నారు, ఈరోజు పంటంతా బయటే ఉండిపోయింది. కాబట్టి ఒక్క ఆదివారం ఒక్క ఆదివారం దేవుడు అన్నాడంటే ఒక దినము దేవుని సన్నిధిలో గడిపితే 1000 దినములంతా శ్రేష్ఠ. మరి ఒక దినం నువ్వు ఎలా మానేస్తావు? ఒక 3 గంటల ఆరాధనకు వస్తే నువ్వు అదును అంటున్నావు, 3 గంటల ఆరాధనకు వస్తే కోత అంటున్నావు, 3 గంటల ఆరాధనకు వస్తే ఉడుపు అంటున్నావు, 3 గంటల ఆరాధన వస్తే పని అంటున్నావు, 3 గంటల ఆరాధనకు వస్తే అనారోగ్యం అంటున్నావు. మరి ఇన్ని రోజులు దేవుడు నిన్ను కాపాడి ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్ ఇచ్చి, పంట ఇచ్చి, పొలం ఇచ్చి, పాడి పంటలనిచ్చి ఇంత చక్కగా 5,000 నోటికి వెళ్తున్నాయంటే అది దేవుని వల్లే అని గుర్తించకుండా ఒక 3 గంటలు దేవునికి ఇవ్వడానికి అవకాశం లేదా? మనకి ఒక 3 గంటల దేవుని సన్నిధిలో ఆరాధన చేయలేమా? రోజంతా 365 రోజులు దేవుడు ఇచ్చాడు. ఆ 365 రోజుల్లో 52 వారాలు ఆదివారాలు. ఆ 52 ఆదివారాల్లో ఒక రోజుకి 3 గంటలు ఆరాధన. 3 గంటలే జరుగుతుందా? 7 గంటల జరుగుతుందా? మరి 3 గంటలు నిద్రపోతున్నావు రాత్రి ఒక 7 గంటలు నిద్రపోతున్నాం కదా. మరి 3 గంటలు 7 గంటలు నిద్ర మానేసి నువ్వు అదునైతే వెళ్ళి ఉడుచుకో రాత్రి వెళ్ళి. నిజంగా చెప్తున్నాను, అలాంటి తెగింపు ఉండాలి, అలాంటి ఆశ ఉండాలి, అలాంటి భారం ఉండాలి. ఆలోచించాలి. 7 గంటలు చక్కగా నిద్రపోకపోతే లేచి పని చేయలేను, లో బీపీ వచ్చేస్తుంది, అనారోగ్యం వచ్చేస్తుందని చక్కగా గుర్రు పెట్టి నిద్రపోతున్నా, నిద్ర పట్టిపోతే నిద్ర ట్యాబ్లెట్ వేసుకుంటున్నా. మరి 3 గంటల ఆరాధనకి రావడానికి ఎందుకు ఆలోచన చేస్తున్నావు?
3 గంటలు దేవునికి ఇవ్వడానికి ఎందుకు వెనకం చేస్తున్నాం? అది మనుషుల ఆజ్ఞ కాదు, సేవకుల ఆజ్ఞ కాదు, అది ఇంకెవరో మనుషులు చెప్పే. ఇప్పుడు జగన్ ఉన్నాడు, ఇప్పుడు ఎవరు? చంద్రబాబు నాయుడు. జగన్ పని అయిపోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటున్నాడు, మీరు తంబేస్తేనే రేషన్, తంబేయకపోతే ఈరోజు ఇంట్లో 4 లేరనుకోండి, తంబేయకపోతే రేషన్ లేదు. అది ఎవరి మాట? అది ఎవరు ఆజ్ఞ? అప్పుడు ఏం చేస్తున్నారు? 25 కేజీలు బియ్యం కోసం తంబేయడానికి పక్కన నుంచి వస్తున్నాం. 3000 పెన్షన్ కోసం ఎక్కడో ఉండోళ్ళం కూడా, కొడుకుల దగ్గర కూతుల దగ్గర ఉండోళ్ళు కూడా వచ్చేస్తున్నారు. మరి దేవుని ఆజ్ఞ పాటించాలా లేదా? పాటించలేదా? మరి ఎందుకు సంఘ ప్రార్థన మానేస్తున్నారు? ఎందుకు ఆరాధన మానేస్తున్నారు? ఎన్ని వారాలు మిస్ అవుతున్నారు? అది విశ్వాస యొక్క లక్షణము, విశ్వాసకు ఉండే మనస్సు కాదు. కాబట్టి దేవుడు అంటున్నాడు, పరిశుద్ధ దినం తప్పకుండా ఆచరించాలి. ఇంకా ఎక్కువ చెప్తే టైం అయిపోద్ది, కానీ ఇంకా ఏముంది అంటే 4వ ఆజ్ఞ ఏంటి? నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో దీర్ఘాయుష్మంతుడు నీ తండ్రిని నీ తల్లిని ఎవరిని సన్మానించాలి? తల్లిని తల్లి తండ్రి ఎవరు? మనకి జన్మనిచ్చిన వాళ్ళు తల్లి తండ్రి, తర్వాత ఆత్మీయంగా సేవకులు తల్లి తండ్రి, తర్వాత పరలోకపు తండ్రి దేవుడు కూడా మనకి తండ్రి. అయితే మనకి దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే దేవుడు అంటున్నాడు, నీ తల్లిదండ్రుల్ని సన్మానించాలి. ఎంతమంది తల్లిదండ్రులు? ఇప్పుడు నేనున్నాను, మా అమ్మని బాగా చూస్తాను, అది గొప్పతనం కాదు. ఎవరిని చూడాలి? అత్తగారిని. ఏ ఇంట్లో పడ్డామో, ఏ ఇంట్లో మన జీవితం ఇప్పుడు పుట్టి పెరిగింది కన్నవారిలే స్త్రీకి. కానీ అంటే జీవితంలో ఇప్పుడు చూడండి, ఒక 20 ఏళ్ళకి వివాహం అవుతుంది, అంతేనా? ఇంకా ముందైనా మంచిదే, కొంతమందికి లేట్ అయినా మంచిదే. కానీ మన ఆయుష్ ఒక 60 ఏళ్ళు అనుకోండి, 20 ఏళ్ళకి వివాహం అయింది అనుకోండి, మిగతా 40 ఏళ్ళు ఏ ఇంట్లో ఉంటున్నావు? ఏ ఇంట్లో ఉంటున్నావు? మరి జీవితంలో 20 ఏళ్ళు ముఖ్యమా, 40 ఏళ్ళు ముఖ్యమా? మరి 40 ఏళ్ళు ఉండే అత్తమామ ముఖ్యమా? అంటే నేను తల్లిదండ్రులు చూడొద్దనట్లేదు, మీకు అర్థం అడగ చెప్తున్నాను. 20 ఏళ్ళు జన్మనిచ్చారు, మనల్ని చదివించారు, పోషించారు, పెద్ద చేశారు, వివాహం చేశారు, వారి బాధ్యత అది చెయ్యాలి. ఆ బాధ్యత తగినట్టు మనం కూడా తల్లిదండ్రులను చూడాలి. కానీ దానికంటే ఎక్కువగా స్త్రీకి విలువ రావాలన్నా, గౌరవం రావాలన్నా, ఆశీర్వాదం రావాలన్నా, నీ వల్ల దేవునికి ఘనత రావాలన్నా ఈ 20 ఏళ్ళ కంటే 40 ఏళ్ళు ఉండే ఇంటి వారినే ప్రేమించాలి. 40 ఏళ్ళు ఏ ఇంట్లో ఉంటున్నామో, 40 ఏళ్ళు ఏ ఇంట్లో తింటున్నామో, ఏ ఇంటి ద్వారాగా మనం బయటకు వచ్చామో, ఏ ఇంటిలో ఆశీర్వదింపడ్డామో, ఏ ఇంటిలో గర్భఫలం ఇచ్చాడో, ఏ ఇంటి ద్వారాగా ఈరోజు మనం బయటికి కనిపిస్తున్నామో ఆ ఇంట్లో ఉన్న వ్యక్తుల్ని మనము ప్రేమించాలి, వారిని గౌరవించాలి, వారిని గణపరచాలి, వారిని ప్రేమించాలి, వారిని సన్మానిస్తే దేవుడు అంటున్నాడు మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు. ఇప్పుడు అత్త మామ తల్లిదండ్రులే, జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా తల్లిదండ్రులే. అంటే టైం అవుతుంది కానీ, కాబట్టి మనం ఏం చేయాలి? తప్పకుండా ఏ ఇంట్లో ఉన్నామో పెద్దగా తల్లిదండ్రులు, అత్త మామల్ని, తల్లిదండ్రుల్ని సన్మానించాలి. అది ఆశీర్వాదం. వాళ్ళు ఇలాగండి, వాళ్ళు ప్రేమించరండి, కష్టం అండి, సుఖం అండి, అవన్నీ చెప్తే టైం అవుతుంది. కానీ ఇప్పుడు నయోమి ఉంది, రూత్ ఉంది. నయోమి వివాహం చేసుకుంది మోయాబు వెళ్ళి రూతుని. వార్ఫాను కూడా వివాహం చేసుకుంది. వార్ఫా భర్త చనిపోయాడు, రూత్ భర్త చనిపోయాడు, నయోమి భర్త చనిపోయాడు. ముగ్గురు చనిపోయిన తర్వాత నయోమి అంటదమ్మా, నా దగ్గర ఇంకా పిల్లల కనడానికి నాకు భర్త లేడు, తర్వాత పిల్లలు కూడా లేరు, మీరు వివాహం చేసుకుని మీరు వయసులో ఉన్నారు, మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి మీరు చక్కగా వివాహం చేసుకొని చక్కగా సంతోషంగా ఉండండి అంటే వార్ఫా ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. రూత్ ఏం చేసింది? అత్తని హత్తుకుంది. ఎందుకు అంటే అది నా బాధ్యత. ఎప్పుడైతే వివాహం చేసుకున్నానో, ఎప్పుడైతే మా అమ్మగారి ఇంటికి నుంచి మీ ఇంటికి వచ్చానో, నువ్వే నాకు తల్లివి, నువ్వే నాకు అత్తవి, నువ్వే నాకు పెద్ద దిక్కువి, నీతోనే నేను ఉంటానని హత్తుకొని ఎప్పుడైతే ఆమెతో వచ్చిందో ఆమెను దేవుడు ఆశీర్వదించాడు. ఆమెని బైబిల్ గ్రంథంలో రాయించాడు. ఆమె జీవితం ద్వారాగా అనేక మందికి మాదిరికరమైన పాఠాలు నేర్పించాడు. ఆమె పేరుని అనేక మంది ఇప్పుడు పేరు పెట్టుకుంటున్నారు. ఆమె యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడి. మత్తయి సువార్త 1:5 చదువుకుంటే ఆమె యేసుక్రీస్తు వంశావళిలో. అంటే ఇంత ఘనత ఎందుకు వచ్చిందంటే అది దేవుని చిత్తం, అది దేవుని ఉద్దేశం. స్త్రీ పట్ల దేవుని ఉద్దేశం ఏంటి అంటే ఎన్ని
ఒకవేళ అత్తగారిలోనో మామగారిలోనో అత్తవారి ఇంట్లోని ఎన్ని లోపాలున్నా మన బాధ్యత ఏంటి అంటే వారిని సన్మానించాలి, వారిని గౌరవించాలి, వారిని ఇది బైబిల్ క్రమం, అది మన ఇష్టం. ఎలాగైతే రాష్ట్ర క్రమాన్ని ముఖ్యమంత్రి చెప్పినట్టు ఎలాగైతే పాటిస్తున్నామో, కలెక్టర్ చెప్పినట్టు ఎలాగైతే పాటిస్తున్నామో, ఊర్లో ప్రెసిడెంట్ చెప్పినట్టు ఎలాగైతే వింటున్నామో, దేవుడైన మన ప్రభు చెప్పిన మాట మనం వినాలి. కాబట్టి మనం తప్పకుండా వాక్యానుసారంగా జీవించాలి. అప్పుడు ఏమవుతుంది, మనకి దీర్ఘాయుష్ వస్తుంది, ఆశీర్వాదాలు వస్తాయి. ఇంకా చూడండి 5వ ఆజ్ఞ ఏంటి, నరహత్య. నరహత్య ఏంటి, మేము ఎవరిని చంపలేదండి, మేము కత్తిపట్టు తిరగలేదండి అనొచ్చు. మత్తయి సువార్తలో ఉందండి, మన నోటి మాటతో ఎవరిని గాయపరుస్తామో అది నరహత్య. మన నోటి మాటతో కూడా చాలామంది ఎక్కువగా సూటిపోటు మాట్లాడతారు. నిన్ను డైరెక్ట్గా తిట్టాలంటే కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా తిట్టరు, పక్కింటి వాళ్ళ పేరు పెట్టి తిడతారు, కుక్క పేరు పెట్టి తిడతారు, కోడి పేరు పెడతా బాగా చెప్తున్నారు, కోడి పేరు పెట్టి ఇంకా మీ పిల్లల పేరు పెట్టి తిడతారు. అవకాశం అంటే నువ్వు డైరెక్ట్గా తిట్టలేక ఏం చేస్తున్నావు, అప్పుడు ఆ పక్కలు, ఆ ఎదురుగా ఉన్నోళ్ళు, లేకపోతే కుటుంబ సభ్యులు, లేకపోతే ముసలితనంలో మీ అత్తగారు, లేకపోతే మీ మామగారు, లేకపోతే మీ తోటగాళ్ళు, లేకపోతే ఇంట్లో మీ భర్త, ఎవరో కావచ్చు, నీ పక్కింటి వాళ్ళు కావచ్చు, ఆ మాట వింటుంటే వాళ్ళ హృదయం గాయపడదా, వారు ఏడవరా, వారి మనసు నొచ్చుకోదా, వారి హృదయంలో కుమిలిపోరా, వారి హృదయం బద్దలైపోదా నువ్వు వాడుతున్న మాటలకి? అది నరహత్య అని దేవుడు. మీరు కత్తి పట్టుకొని ఎవరినో పొడిచేయక్కర్లేదు, చంపేయక్కర్లేదు, నడి రోడ్డు మీద ఒక గన్న పట్టుకొని ఎవరిని పేల్చక, అది నరహత్య కాదు. అది నరహత్య. కానీ కొత్త మీద యేసుప్రభు చెప్పిన మన మాటతో కూడా ఇతరుల్ని గాయపరచకూడదు, హృదయాన్ని ఎవరిని కూడా మనము అది నరహత్య. ఇంకా చూడండి, వ్యభిచారింపకూడదు. వ్యభిచారం అంటే ఏంటి, మోహపు చూపు కూడా వ్యభిచారం. మోహపు చూపు అంటే ఇప్పుడు ఎవరైనా మనకి ఎదురుగా పురుషులు వెళ్ళిపోతూ ఉంటారు, స్త్రీలమైన మనకు స్త్రీలు కూటం కాబట్టి చెప్తున్నాను. అంటే ఎక్కువగా వివాహానికి ముందు, లేకపోతే కొంతమంది వివాహం అయిన తర్వాత కూడా, అంటే బాగున్నారు అని చూడడం తప్పు కాదు, మనల్ని చూడగానే బాగున్నారు అందంగా అనుకోవడం తప్పు. కానీ బాగున్నారు అని వెనక్కి తిరిగి మన లేకపోతే ఇలాంటి వ్యక్తి నాకు భర్త అయితే బాగున్ను, అలాంటి వ్యక్తి అలా అంత అందంగా ఉంటే అని హృదయంలో మోహపు చూపుతో ఎప్పుడు కూడా చూడకూడదు, అది కూడా వ్యభిచారం. తర్వాత దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమించిన వ్యభిచారం. ఇంకా చూడండి, దొంగిలికూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. ఇవన్నీ ఆజ్ఞలు. ఇంకా కొత్త నిబంధనలో దేవుడు చెప్పే ఆజ్ఞలు ఏంటి అంటే, మత్తయి సువార్త 22వ అధ్యాయం 36 నుంచి 39 మాట వరకు కూడా చదువుకుందాం. బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను, ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకాయన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును యెహోవాను ప్రేమింపవలనది ఇది ముఖ్యమైనది, మొదటిదైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలనని రెండవ ఆజ్ఞ. మొట్టమొదటిగా ఆజ్ఞ ఏంటి అంటే, పూర్ణ హృదయంతోని, పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనసుతో. ముందు 10 ఆజ్ఞలు విన్నారు. ఇప్పుడు యేసుప్రభు నోటితో చెప్పిన మాట ఏంటి అంటే, పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ఆరాధన చేయాలి. హృదయపూర్వకంగా దేవుని మనం ఏం చేయాలి, ఆరాధన చేయాలి. ఇంట్లో మందిరానికి వస్తారు, అమ్మో పొలం ఏమైపోయిందో, అమ్మో ఆవు ఎక్కడికి వెళ్ళిపోయిందో, అమ్మో ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారు, ఇది కాదు. నువ్వు వచ్చావంటే నీ హృదయపూర్వకంగా, ప్రభా ఇంత చక్కగా ఆరోగ్యం ఇచ్చావు, ఇంత చక్కగా నన్ను ఆశీర్వదించావు, ఒకప్పుడు తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, ఒకప్పుడు ఆరోగ్యం లేదు, ఒకప్పుడు నా స్థితి చాలా దయానీయంగా ఉండేది, ఈరోజు నేను ఇలా ఉన్నానంటే నువ్వే అని హృదయపూర్వకంగా దేవుణ్ణి ఏం చేయాలి, ఆరాధన చేయాలి. మనస్ఫూర్తిగా ఉదయాన్నే లేచి దేవుని స్తుతించాలి. ప్రభా ఈరోజు నాకు రక్షణ ఇచ్చావు, పాపక్షమాపణ ఇచ్చావు, నేను చనిపోతే నీ రాజ్యానికి వెళ్తాను విశ్వాసం ఇచ్చావు, ఇంత చక్కగా నా కుటుంబాన్ని నడిపిస్తున్నావు, మంచి సంఘాన్ని ఇచ్చావు, మంచి సేవకుల్ని ఇచ్చావు, ప్రతిరోజు వాక్యం ద్వారాగా నన్ను నడిపిస్తున్నావు. వాక్యం వినాలంటే చాలా మందికి అవకాశం లేదు, మందిరానికి వెళ్ళడానికి ఆరోగ్యం ఇచ్చావు అని ఉదయం లేచి ఏం చేయాలి, దేవుణ్ణి
ఆదివారం చేయాలి, ప్రతి ఉదయం చేయాలి, ప్రతిరోజు కూడా దేవుని హృదయపూర్వకంగా స్తుతించాలి. అది ఎన్నో ఆజ్ఞ? మొదటి ఆజ్ఞ, ముఖ్యమైన ఆజ్ఞ. రెండో ఆజ్ఞ, నిన్ను వలే నీ పొరుగువాన్ని. మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటాం? చిన్న తలనొప్పి వచ్చింది అంటే, మీకు బాగా అర్థమవడానికి చెప్తాను. తలనొప్పి వచ్చింది, వెంటనే ఏం చేస్తాం చెప్పండి? ట్యాబ్లెట్ వేస్తాం, జెండు బామ్ రాసుకుంటాం, ఇంకా లేదంటే కాసేపు నిద్రపోతాం. ఎందుకంటే తలనొప్పి అంటే మన శరీరానికి వచ్చినప్పుడు ఎంత జాగ్రత్త తీసుకుంటామో మన పొరుగు వారికి, మన పక్కోళ్ళకి, మీ తోటికోళ్ళో, మీ అత్తగారో, లేకపోతే ఇరిగి పక్కన ఉన్న అమ్మాయో, ఎవరైనా సంఘంలో ఉన్న విశ్వాసం వెంటనే అదే కష్టంలో ఉంటే మనం ఏం చేయాలి? అమ్మో తలనొప్పి, నాకు మన తలనొప్పి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను, చాలా తల తిరిగిపోయింది, వామిటింగ్ సెన్సేషన్ వచ్చింది, ఇప్పుడు వెంటనే ఈ ట్యాబ్లెట్ వేసుకొని నీకు వచ్చినప్పుడు ఎంత ఫీల్ అయ్యావో పక్క వాళ్ళకి వచ్చినప్పుడు కూడా అంతే. ఏం తలనొప్పి రాదేటి ఎవరికైనా? పడుకో అనకూడదు. తలనొప్పి వస్తే పని మానేస్తావా? తలనొప్పి వస్తే ట్యాబ్లెట్ వేసుకోవాలా? 1 గంట ఆగితే నిద్రపోతే అదే అనకూడదు. మనం వచ్చినప్పుడు ఎంత బాధపడ్డామో పక్క వాళ్ళకి వచ్చినప్పుడు కూడా అది నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించడం. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుడు చెప్పే ఆజ్ఞల్ని పాటించలేదా? ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. కాబట్టి దేవుడు ఎలిజబెత్ ఏం చేసిందంట? సకలమైన ఆజ్ఞల్ని పాటించింది. ఇంకా రెండోది ఏం చేసింది అంటే, అదే లూకా సువార్త 1వ అధ్యాయం 6వ మాట మరొకసారి చదువుకుందాం. మీరిద్దరు ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా. న్యాయ విధులు అంటే దేవుని యొక్క న్యాయ విధులు తప్పకుండా వారు అంటే పరిశుద్ధంగా వారు జీవించారు. పరిశుద్ధతను ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టకూడదు. కుటుంబంలో మంచి జీవితం, మన పిల్లలు బాగుండాలన్నా, కుటుంబం దీవించబడాలన్నా, మన పిల్లలకి మంచి భవిష్యత్తు దేవుడు ఇవ్వాలన్నా, మన కుటుంబంలో ఏ లోటు పోవాలన్నా స్త్రీలమైన మనం పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధమైన జీవితంతో దేవుని ఆరాధన చేసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, పరిచర్య చేసినప్పుడు ఆ ఫలము దేవుడు మన పిల్లలకి ఇస్తాడు. మన కుటుంబంలో ప్రతి లోటు దేవుడు తీరుస్తాడు. పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి ఎవరు చూడలేరు. నేను పరిశుద్ధిని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి తప్పకుండా విశ్వాసులైన వారు పరిశుద్ధంగా ఉండాలి. దేవుని ఆజ్ఞలు మొట్టమొదటిగా రక్షణ పొందాలి, దేవుని ఆజ్ఞలు పాటించాలి. మూడోది పరిశుద్ధంగా జీవించాలి. ఇంకా ఈ మెయిన్ పాయింట్స్కి వెళ్ళిపోదాం, టైం అవుతుంది కాబట్టి. నాలుగోది, ఆమె దేవుని దృష్టికి నీతిమంతులై. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. ఎవరి దృష్టికి అంటే మనకి మనం నేను నీతిమంతురాలు అని చెప్పుకోకూడదు. దేవుడు అంటున్నాడు యెషయా గ్రంథం 44వ అధ్యాయం 6వ మాట మనం చదువుకుంటే, మన నీతి క్రియలు దేవుని దృష్టికి మురికి గుడ్డ వలె ఉంటాయి. మన నీతి క్రియలు దేవుని దృష్టికి మురికి గుడ్డలు అంటే మన జీవితంలో ఎప్పుడు నేను చాలా మంచిదాన్ని, నేను చాలా పరిశుద్ధురాల్ని, నేను అబద్ధం ఆడను, నేను దొంగతనం చేయను, నేను ఎవరిది ఆశించను, నేను ఎవరికి వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పను, నేను మంచి పరిశుద్ధంగా ఉండి దేవుని మందిరంకి వచ్చి పరిచర్య, నాలాంటి వారు ఎవ్వరు లేరు. నీకు నువ్వు చెప్పుకోకూడదు, నాకు నేను చెప్పుకోకూడదు. ఎవరు కొరకు ఎవరు చెప్పాలంటే దేవుడు మన కోసం చెప్పాలి. వాళ్ళు ఏమంటున్నారంటే, అక్కడ ఏముందంటే దేవుని దృష్టికి వారు నీతిమంతులైన. మనుషుల దృష్టికి చాలా మంది ఇప్పుడు ఇంకా మీరు చూడండి, లూకా సువార్త 18వ అధ్యాయం 13, 14 ముందు 11, 12 చదవండి. పరిసయ్యుడు నిలవబడి, దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైన ఇతరుల మనుషుల వలె నుండక ఈ సుంకర వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకర దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన కరుణించుమని పలికెను. అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి. ఎవరు నీతిమంతుడు? పరిసయ్యుడు అంటున్నాడు, నేను దశంభాగాలు ఇచ్చాను, ఉపవాసం ఉన్నాను, నేను ప్రార్థన చేస్తున్నా, సుంకర్లాగా నేను లేను
అన్నోని దేవుడు నీతిమంతుడు అన్నాడా? సుంకని తగ్గించుకొని రొమ్ము కొట్టుకొని దేవుని వైపు చూసి ప్రార్థన చేసిన నీతిమంతుడు అన్నాడా? ఎవరు నీతిమంతుడు ఇప్పుడు? అంటే మనకు మనం చెప్పుకుంటే అది నీతి కాదు, దేవుడు మెచ్చుకున్న వారే నీతిమంతులు. దేవుడు మెచ్చుకోవాలంటే ఎలా ఉండాలి అంటే చూడండి, యాకోబుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ మాట చదువుకుందాం. విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగు చేయవలెననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా. 23 చదువు. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మిన అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుని నమ్మిన అది అతని నీతిగా ఎంచబడెను. ఎవరైతే దేవుని నమ్ముతారో దేవుడు వారిని నీతిమంతులుగా చేస్తారు. రెండోది 25వ మాట అదే అధ్యాయం. అటువలే రాహబను వేశ్య కూడా దూతలు చేర్చుకొని వేరొక మార్గం వారిని వెలుపలకు పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడిన కదా అని రాయబడింది. కాబట్టి అబ్రహాం దేవుని నమ్మాడు, అతను నీతిమంతుడయ్యాడు. రాహాబు క్రియల ద్వారాగా ఆమె వేగులు వారిని చేర్చుకుంది, దేవుని పేట వచ్చిన వారికి ఆమె దాచింది, ఆమె క్రియల మూలంగా నీతిమంతురాలని. కాబట్టి ఈరోజు మన క్రియలు దేవుని దృష్టికి ఇష్టమైనగా కనిపించాలి, మెచ్చుకొనదగినగా కనిపించాలి. సుంకరి ఎంత తగ్గించుకొని ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీతిమంతుడు అని చెప్పాడు. అబ్రహాము దేవుడు నమ్మాడు కాబట్టి అతను నీతిమంతుడిగా దేవుడు తీర్చాడు. రాహాబు తన క్రియలు బట్టి ఆమె నీతిమంతురాలుగా తీర్చిపోయింది. ఎలిజబెత్ కూడా దేవుని దృష్టికి నీతిమంతురాలుగా జీవించింది. కాబట్టి మనము మన జీవితంలో విశ్వాసులుగా పిలువబడిన మనం, రక్షణ పొందిన మనం దేవుని ఆజ్ఞలు పాటించాలి, పరిశుద్ధంగా జీవించాలి, దేవుని యొక్క దృష్టిలో నీతిగా మనము నడుచుకోవాలి. ఇది విశ్వాసకు ఉండే లక్షణం. మొట్టమొదటిగా మన కుటుంబం బాగుండాలంటే మనం విశ్వాసులుగా ఉండాలి. విశ్వాసులైన వారు తప్పకుండా, ఇప్పుడు నువ్వు మందిరానికి వస్తున్నావు, నేను విశ్వాసిని, ఈ మందిరానికి వస్తున్నాను, నేను దేవుని నమ్ముకున్నాను, నేను దేవుని బిడ్డ అని చెప్పుకుంటున్నావు, కానీ నువ్వు నిజంగా రక్షణ అనుభవం నీకు ఉందా లేదా? రక్షణ పొందిన నీవు ఆజ్ఞలు పాటిస్తున్నావా లేదా? రక్షణ పొందిన నీవు పరిశుద్ధంగా జీవిస్తున్నావా లేదా? రక్షణ పొందిన నీవు దేవుని దృష్టికి నీతిమంతురాలుగా ఉన్నావా లేదా అని పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ఎలిజబెత్ దేవుని ఆజ్ఞలు పాటించింది, పరిశుద్ధంగా జీవించింది, దేవుని దృష్టికి నీతిమంతురాలు అయింది. కాబట్టి రక్షణ అనుభవం కలిగిన స్త్రీగా, ఒక మంచి విశ్వాసిగా ఆ యొక్క యాజకుడైన జకర్యాకి ఒక మంచి భార్యగా ఉంది. కాబట్టి ఆ యాజకుడైన జకర్యా ఎలాగైతే దేవుని పని చేశాడో, దేవుని యందు భయభక్తులు కలిగాడో, దేవుని సన్నిధిలో ఆయన దేవుడు అప్పచెప్పిన బాధ్యత నిర్వర్తిస్తూ ఉంటే ఈమె విశ్వాసిగా, ఒక యాజకురాలుగా తన భర్తకి తన సహకారాన్ని అందించింది. ఈరోజు మనం మన కుటుంబంలో భర్త విశ్వాస అయితే, పిల్లలు మంచి విశ్వాసులైతే, స్త్రీగా, భార్యగా, తల్లిగా మనము మన కుటుంబంలో విశ్వాసగా ఉన్నప్పుడే కుటుంబంలో నెమ్మది, సంతోషం, ఏక మనసు ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మనం ముందు మొట్టమొదటిగా మందిరంకి వచ్చిన మనం ఏం చేయాలి? రక్షణ అనుభవం కలిగి జీవించాలి విశ్వాసులుగా. మనం రెండోది ఈ స్త్రీ ఏం చేసింది అంటే వీరిద్దరు అని రాయబడింది. 1:6 మనం చదువుకున్నప్పుడు ఏమనుంది అంటే ఐక్యత ఉండాలి కుటుంబంలో. ప్రతి కుటుంబంలో మన ప్రార్థన దేవుడు ఆలకించాలన్నా, కుటుంబంలో సమాధానం ఉండాలన్నా, కుటుంబంలో నెమ్మది ఉండాలన్నా, కుటుంబంలో ప్రేమ అనే బంధంతో మనం ఉండాలన్నా, కుటుంబ సభ్యులంతా ఎలా ఉండాలంట? ఐక్యత కలిగి. చూడండి 133వ కీర్తన 1వ మాట నుంచి చదువుకుందాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత ఉండవలని యెహోవా. కాబట్టి సహోదరుల ఐక్యత కంటే ఎంత మేలు, ఎంత మనోహరం. ఐక్యత కలిగి ఉంటే ఏంటంట? మన కుటుంబంలో మేలు, మనోహరం. అలా ఐక్యత ఉందా? ఒకరు మాట్లాడితే ఒకరు మాట్లాడు, ఒకరు అడతాలు తిప్పితే భార్యాభర్తలు ఎన్ని రోజులు మాట్లాడడం మానేస్తున్నారు? ఎన్ని రోజులు ఎడమొహం పెడమొహం గట్టి గసారు అనుకో భర్త, భార్యకి ఏమొస్తుంది? ఎందుకు గసురుతున్నావు అని, అయ్యో ఏదో కోపంలో వచ్చారు,
బయట నుంచి వచ్చారు, పని ఒత్తిడితో వచ్చారు, లేదా కొంచెం అనారోగ్యంగా ఉన్నారు, ఏదో బయట ఉన్న ప్రెస్టేషన్స్తో వచ్చారు, దానివల్ల గసిరారు అని వెంటనే ఎవరైతే పిలుస్తారో ఆ కుటుంబంలో గొడవలు ఉండవు, ఆ కుటుంబంలో అసమాధానం ఉండదు, ఆ కుటుంబంలో ఎలాంటి తగువులు ఉండవు. మాట్లాడడం మానేయడం ఎలా బల తీసుకుంటున్నారు? సమాధానం లేకుండా దేవుడు చెప్పాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం, కావున బలిపీఠం వద్ద అర్పణ అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన యెడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు, తరువాత వచ్చి నీ అర్పణను అర్పింపుము. దేవుడు అంటున్నాడు, నీ మీద ఎవరికైనా కోపం ఉందని నీకు తెలిస్తే, నీ కోపం కాదు, నీకు ఎవరి మీద కోపం ఉండడం కాదు, నీ మీద ఎవరైనా నువ్వు మాట్లాడినప్పుడు మాట్లాడకపోతే, ఎవరైనా నువ్వు ప్రైజ్ లార్డ్ చెప్తే ప్రైజ్ లార్డ్ చెప్పకపోతే, ఎవరైనా ముఖం నీకు చాటేస్తే వెంటనే నువ్వు కానుకలేసినప్పుడు, బల్ల తీసుకున్నప్పుడు, ఉదయం లేచి నువ్వు ఇంట్లో ప్రార్థన చేసినప్పుడు, ఆరాధన చేసినప్పుడు అది గుర్తుకొచ్చింది అనుకో, దేవుడు అంటున్నాడు అక్కడ విడిచిపెట్టి నువ్వు ముందెళ్ళి సమాధాన పడొచ్చి అప్పుడు కానుకేయి, అప్పుడు బల్లో పాల్పంచుకో, అప్పుడు ఆరాధన చేయి, అప్పుడు ప్రార్థన చేయి, అప్పుడు దాన్ని దేవుడు అంగీకరిస్తాడని చెప్పాడు. మనం మానేస్తే కాదు, మనతో ఎవరైనా మానేస్తే, మనం మాట్లాడడం మానేస్తే కాదు, మనతో ఎవరైనా, అర్థమైందా మీకు? మనం మాట్లాడడం మానేయడం కాదు, మనతో ఎవరైనా మాట్లాడడం మానేశారు అని తెలిస్తే, మన మీద ఎవరికైనా కోపం ఉందని తెలిస్తే వెంటనే ఆరాధన చేయకుండా, బల్ల తీసుకోకుండా, కానుక లేకుండా వారి దగ్గరికి వెళ్ళి, అమ్మా ఎందుకు ఇందా పిలిచాను ప్రైజ్ లార్డ్ చెప్తే నువ్వు ముఖం సీరియస్గా పెట్టావు, పలకలేదు, నా మీద మీకు ఏమైనా కోపం ఉందా, మిమ్మల్ని ఏదైనా బాధ పెట్టానా, అయితే క్షమించండి అని చేయి పట్టుకొని ప్రైజ్ లార్డ్ చెప్పేసి వచ్చి ఎవరైతే ఆరాధన చేస్తారో, ఎవరైతే కానుకలు అర్పిస్తారో, ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే బలలో పాల్పంచుకుంటారో అలాంటి వారిని అర్పణ, అలాంటి వారి ప్రార్థన, అలాంటి వారి ఆరాధన దేవుడు అంగీకరిస్తాడంట. మరి మనకెవరి మీద కోపం కాదు, మనకే కోపం వచ్చేస్తుంది కొన్నిసార్లు. ఒక పక్కలో ఒక మాట అంటే పడం, సేవకులు అంటే ఒక మాట పడం, భర్త అంటే ఒక మాట పడం, అత్తగారు అంటే ఒక మాట పడం, మామగారు అంటే ఒక మాట, కొన్నిసార్లు పిల్లలు కూడా ఏదైనా అంటే ఎన్ని సార్లు వాక్యం విన్నా అది మనం అవలంబించలేకపోతున్నాం. ఎన్నిసార్లు వాక్యం విన్నా, అందుకే కుటుంబాల్లో ఏమొస్తుంది, వాక్యం వల్ల వాక్యమే, మందిరం వల్ల మందిరమే, పరిచర్య వల్ల ఇది అలవాటు అయిపోయింది భక్తి. కానీ మనలో మార్పు అనేది ఉండట్లేదు, ఎందుకంటే వెంటనే విడిచిపెట్టేస్తున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, వీరిద్దరూ సకలమైన ఆజ్ఞలు చెప్పి నడవడానికి కారణం ఏంటి? వాళ్ళిద్దరిలో ఐక్యత ఉంది. వాళ్ళిద్దరూ నీతిమంతులుగా నిలబడడానికి కారణం ఏంటి అంటే, వాళ్ళిద్దరిలో ఎవరిలో ఐక్యత ఉంటుందో, ఏ కుటుంబంలో సమాధానం ఉంటుందో, ఏ కుటుంబంలో ఏక మనసు ఉంటుందో, ఏ కుటుంబంలో అన్ని విషయాల్లో ఐక్యత కలిగి జీవిస్తారో ఆ కుటుంబంలో లోటు అనేది ఉండదు. ఆ కుటుంబంలో ఎప్పుడు అసమాధానం, తగువులు, గొడవలు, ఆ కుటుంబంలో అంటే ప్రేమ అనేది కొదు ఉండదు. ముఖ్యంగా ఒక మాట మనం చెప్పాలంటే, ప్రేమకి కొదు ఉండదు. ఐక్యత లేని కుటుంబాల్లో ప్రేమ ఉండదు, సమాధానం ఉండదు. ఉంటుందా? ప్రేమ కొదువు లేకుండా ఉండాలంటే కుటుంబాల్లో ఐక్యత చాలా అవసరం. కాబట్టి మనం తప్పకుండా దేవుని పని చేయాలన్నా, మన కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలన్నా ఐక్యత కలిగి ఉండాలి. చూడండి, ఇంకా బైబిల్ గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ మాట చదువుకుందాం. కాబట్టి మీరు సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు చూడండి, ఐక్యత కాపాడుకుంటే శ్రద్ధ కలిగి ఉండాలంట. ఐక్యత కాపాడుకోవడానికి ఏం చేయాలంట? శ్రద్ధ కలిగి ఉండాలి. అమ్మో, ఈ మాట నేను గట్టిగా, కొన్నిసార్లు మనకు కోపం వస్తుంది, అమ్మ నేను ఈ మాట అంటే వెంటనే మా ఇద్దరి మధ్య మనస్పర్ధలు వస్తాయేమో, ఇంత చక్కగా, ఇంత అన్యోన్యంగా ఉన్నాం, ఇంత ప్రేమగా ఉన్నాం, ఇంత సమాధానంగా ఉన్నాం, ఇంత సంతోషంగా, మా సంతోషం పోకుండా, మా సమాధానం పోకుండా, మా ప్రేమ విరిగిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఐక్యతని కాపాడుకోవాలి. ఐక్యతగా కాపాడుకోవడానికి ఏం చేయాలంట? శ్రద్ధ కలిగి
శ్రద్ధ కలిగి అమ్మ వినాలి. వినండి, ఇటు తిరగండి. ఐక్యతని కాపాడుకుంటే ఏం చేయాలంట? శ్రద్ధ అనేది ప్రతి ఒక్కరూ మన కుటుంబంలో ఐక్యత దెబ్బతినే పనులు ఏవి కూడా చేయకూడదు. కొన్నిసార్లు మనలో మనం ఆలోచన చేసి ఐక్యతను కాపాడుకోవాలి. కాబట్టి శ్రద్ధ కలిగి ఉండమని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ మాట చదువుకుందాం. ప్రభువునందు ఏక మనసు గలవారై యుండుడని యువోదయ సుంటికేను బతిమాలు కొనుచున్నాను అని రాయబడింది. ఏక మనసు అంటే ఐక్యత కలిగి ఉండమని యువోదయను సుంటికేను బ్రతిమాలు కొనుచున్నానని పౌలు గారు చెప్తున్నారు. పౌలు గారే ఏం చెప్తున్నారు? మందిరంలో యువోదయ సుంటికని ఇద్దరు సహోదరులకి మీరు ఏక మనసు కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ఒకే సంఘం, ఒకే బలలో పాలు పంచుకుంటున్నాం, ఒకే పాత్రలో ద్రాక్షరసం తాగుతున్నాం, ఒకే మందిరానికి వస్తున్నాం, ఒకే దేవుని ఆరాధన చేస్తున్నాం, ఒకే సేవకుని దగ్గర మనం ఉన్నాం. ఈ ఊరిలో మనం అనేక మందికి మాదిరికరంగా ఉండాలంటే మీరు ఏక మనసు కలిగి ఉండండి, ఐక్యత కలిగి ఉండండి. అనేక మంది మిమ్మల్ని చూసి నేర్చుకోవాలంటే సంఘములో మీరు ఎప్పుడు ఐక్యతను ఏక మనసును పోగొట్టుకోకూడదని ఏం చేస్తున్నారు? పౌలు గారు బ్రతిమాలుకుంటున్నారట యువోదయని సుంటికని. మరి ఈరోజు మన సంఘంలో ఏక మనసు ఉందా? ఐక్యత కలిగి ఉంటున్నామా? అందరితో ప్రేమ కలిగి ఉంటున్నామా? పాట ఇవ్వకపోతే అడుగుతాం, ప్రార్థన ఇవ్వకపోతే అలుగుతాం, దొడ్డానికి చీపురు ఇవ్వకపోతే అలుగుతాం, ముందు వచ్చిన వాళ్ళని భోజనం కొంచెం లేట్ అయితే అలుగుతాం, పరిచర్య ఈరోజు అయిపోయిందంటే అలుగుతాం. మరి ఎలా ఉంటుంది ఐక్యత? ఎలాగుంటుంది ఐక్యత? అయ్యో ఈరోజు ఆవిడ సీరియస్గా ఉంది, మాట్లాడలేదు, ఎందుకు సీరియస్గా ఉందని పిలిచి అమ్మ ఎందుకు అలాగున్నావు అని అడగకుండా వెళ్ళిపోతాం. ఎందుకో ఆవిడకి ఏంటో నా మీద కోపం అలా పెట్టింది మొక్కనికి వెళ్ళిపోతాం. మరి ఎలాగుంటుంది ఐక్యత? ఎందుకమ్మా అలాగున్నావు, నీకు బాగోలేదా, ఏమైనా ఇంట్లో సమస్య వచ్చిందా, ఎందుకు ముఖం అదొకలా పెట్టుకున్నాను, ఒక్కరోజైనా వాళ్ళు చేపట్టుకుని అడుగుతావా? మరి ఐక్యత ఎలా ఉంటుంది? పౌలు గారు అంటున్నారు యువోదయను సుంటికను బ్రతిమాలుకుంటున్నారంట. కాబట్టి ఐక్యత అవసరమా కాదా? అవసరమా కాదా? ఐక్యత కలిగి ఉండాలి. కాబట్టి ఐక్యత ఎప్పుడు కూడా మనము సంఘంలో కానీ కుటుంబంలో కానీ ఇంకా చూడండి బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 44వ మాట అనుకుంటాను, చదవండి. 14 కానీ 1:14 మీరందరూ వీరితో కూడా కొంత స్త్రీలను యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన ఏక మనసుతో మనం ఏం చేయాలి? ఎడతెగక ప్రార్థన, ఏక మనసుతో ప్రార్థన చేస్తే అక్కడ ఏం జరిగిందో తెలుసా? 15వ మాట చదవండి. ఆ కాలం మందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య ఎంతమంది? ఆది సంఘం. యేసు ప్రభువు వారు చనిపోయి పరలోకానికి అంటే తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమైన తర్వాత ఈ శిష్యులు కొంతమంది స్త్రీలు ఏక మనసుతో ప్రార్థన చేసినప్పుడు అనేక మంది రక్షణ పొందారు. ఇంచుమించు 125 మంది ఒకేసారి రక్షణ పొందారు. అప్పటికి స్త్రీలు కొంతమంది, అంటే ఇప్పుడు ఎవరు? తల్లి అయిన మరియా, మగ్దలేని మరియా, కొంతమంది స్త్రీలు, యేసుప్రభు వెనకతలు వచ్చిన కొంతమంది స్త్రీలు, శిష్యులు 12 మంది ఏం చేశారు? ఏక మనసుతో ప్రార్థన చేస్తే 125 మంది రక్షణ పొందారు. అంటే ఈరోజు మన ప్రజలు ఊర్లో ఉన్నవారు రక్షణ పొందాలంటే, అనేకమైన నూతనాత్మలు మందిరానికి రావాలంటే, సంఘం అభివృద్ధి కావాలంటే, అన్య జనాంగాలు దేవుని వైపు తిరగాలంటే సంఘం ఏక మనసుతో ప్రార్థన. నువ్వు ఆన్లైన్కి రావచ్చు, తెల్లవారు ప్రార్థనకి రావచ్చు, జూమ్లో కనెక్ట్ అవ్వచ్చు, సంఘ ప్రార్థనకి రావచ్చు, వ్యక్తిగతంగా ప్రార్థన చేయొచ్చు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయొచ్చు. కానీ మీ ప్రార్థనకి జవాబు రావాలంటే, మీ ప్రార్థన విని దేవుడు అద్భుతాలు చేయాలంటే, మీ ప్రార్థన విని సంఘాన్ని అభివృద్ధి పరచాలంటే, మీ ప్రార్థనకి ప్రతిఫలంగా ఆత్మల రక్షణ కావాలంటే సంఘములో ఏక మనసు, సంఘంలో ఐక్యత లేకుండా ఎన్ని గంటలు ప్రార్థన చేసినా, ఎన్ని ఉపవాసాలు ఉన్నా, ఎన్ని ఆల్ నైట్లు చేసినా, ఎన్ని గంటలు ఇక్కడ గోజాడినా ఆ ప్రార్థనకు జవాబు రాదు. ఏక మనసు చాలా అవసరము అని అద్భుతాలు జరగాలంటే, ఆత్మ రక్షణ కావాలంటే సంఘంలో ఏక మనసు ఉండాలా లేదా? ఉండాలి. ఇలాగ అపోస్తుల కార్యంలో చాలా మాటలు ఉన్నాయి, మనం చదువుకుంటే టైం అయిపోద్ది. కానీ అదే అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం 46వ మాట కూడా చదువుకుందాం. మరియు
వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పగా కూడుకొనొచ్చు. ప్రతి దినము ఏక మనస్కులై కూడుకొనరంట. ప్రతి దినం. ఈ రోజు మాట్లాడే మానేసాను, 2 రోజులు మానేసాను, 3 రోజు మాట్లాడాను కాదు. కొంతమంది అడిగితే 4 రోజులు అయిందండి ఆవిడ నాతో మాట్లాడి. ఎలాగుంటారు 4 రోజులు? మరి ఎలా బల్ల తీసుకుంటున్నారు? ఎలా ఆరాధన నోటితో చేసేస్తున్నారు? ఎలా పరిచయం మందిరం పట్టుకొని చీపురు పట్టుకొని తుడిచేస్తున్నారు? అది యోగ్యమైనది కాదు. అది దేవుడు మెచ్చుకోవాలంటే, దేవుడు నేను అభివృద్ధి చేయాలంటే, దేవుని పరిచర్యకో నీ ప్రార్థనకో నీ యొక్క విశ్వాస జీవితానికో దేవుడు ఫలం ఇవ్వాలంటే ఏక మనసు ఐక్యత లేకుండా ఫలము వాళ్ళు ఏంటంటే ప్రతిరోజు వారు ఏక మనసుకునే దేవాలయంలో కూడుకుంటారు. ప్రతిరోజు ఏక మనసు అంటే వాళ్ళు ఎలాంటి భేదాభిప్రాయాలు ఎక్కడ? అది ఆది సంఘంలో జరిగింది. అందుకే దేవుడు అద్భుతాలని చనిపోయిన వారిని కూడా దేవుడు ఆది సంఘంలో లేపాడు అంటే ఏక మనసు. దేవుడు ఏమన్నాడు? ఇద్దరు భూమి మీద ఏకీభించేసిన ప్రార్థన నేను ఆలకిస్తానా లేదా? అంటే ఏకీభించేసిన ప్రార్థన దేవుడు ఆలకించాలంటే వాళ్ళిద్దరి మధ్య ఉండాలి, ఏక మనసు ఉండాలి. కుటుంబంలో ఏక మనసు ఉండాలి, సంఘంలో కూడా ఏక మనసు ఉండాలి. అదే అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 32వ మాట కూడా చదువుకుందాం. ఏక హృదయమును విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మీయ గలవారై విశ్వసించిన వారందరూ విశ్వాసులందరూ యేసే దేవుడు అనుకునేవారు, యేసే క్రీస్తు రక్షకుడు అనుకునేవారు ప్రతి ఒక్కరు కూడా ఏక మనసులై ఉన్నారు. ఈరోజు మందిరంలో విశ్వాసులుగా ఉన్న మనం, యేసు ప్రభు దేవుడిగా కలిగి ఉన్న మనం, యేసే దేవుడు అని చెప్పుకున్న మనం ఏక మనసు కలిగి జీవించాలి. యేసు ప్రభు దేవుడి పేరు చెప్పుకొని గొడవలు ఆడుకోవడం, మొహాలు తిప్పుకోవడం, తగులు ఆడుకోవడం, తిట్టుకోవడం, మాట్లాడడం మానేయడం ఇది దేవుని దృష్టికి యోగ్యమైనది, దేవుడు మెచ్చుకునే భక్తి కాదు. దేవుడు నీ ప్రార్థన వినాలన్నా, సంఘంలో నువ్వు విశ్వాసంగా ఉండాలన్నా, సంఘంలో అనేక మందికి అన్యుల మధ్య నువ్వు మాదిరికరంగా ఉండాలన్నా, యేసే దేవుడు అని చెప్పుకున్న నీవు ఐక్యత కలిగి ఏక మనసు కలిగి కుటుంబంలో సంఘంలో ఉండాలి. కుటుంబంలో గొడవలు, తగువులు, రోడ్డు ఎక్కిపోవడం, ఇలాంటి పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళడం, ఇలాంటి కార్యాలు చేస్తూ యేసుప్రభు దేవుడు నువ్వు ఎలా చెప్పుకుంటున్నావు? ఎలా అన్యుల మధ్య తలెత్తుకొని తిరుగుతున్నావు? దేవున్నా మనకు అవమానం కాదా? నీ వల్ల ఎవరైనా అన్యులు దేవుని దగ్గరికి రాగలరా? ఎవరైనా నిన్ను చూసి దేవుణ్ణి మహింపరచగలరా? నిజంగా వీరంటే యేసుప్రభు బిడ్డలని చెప్పగలరా? నిన్ను చూసి దేవునికి మహిమ వస్తుందా? నీకు మంచి సాక్షి ఉందా? సాక్షి ఉందంటే త్రాగడం మానేశాను, తిరగడం మానేశాను, అబద్ధాలు మానేశాను, సినిమాలు ఇది కాదు. కుటుంబం ఐక్యతగా ఉండాలి, సంఘం ఐక్యతగా ఉండాలి. అన్యులు చూసినప్పుడు వీరికి ఎంత ఐక్యత అండి. పార్వతీపురం మందిరం కట్టినప్పుడు ఆ వీధిలో అందరూ అన్యులు కింద మందిరం అయిపోయింది, పైన స్లాబ్ వేసిన తర్వాత ఆ వీధులు అందరూ ఏమన్నారు తెలుసా? ఎంత ఐక్యత! 100 మంది వచ్చి రోజు 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 చూస్తుండగానే పని అయిపోతుంది. వీళ్ళకి ఎంత ఐక్యత! పక్కులు ఎక్కడెక్కడో నుంచి వచ్చేస్తున్నారు, ఉద్యోగస్తులు వచ్చేస్తున్నారు, అలా పని జరిగిపోతుంది అని మన మందిరం చూసి ఆ పక్కనే ఏంటది అదేదో గుడి ఉంది, రామ్ భజన అంటారు కదా, అది ఉంది. మన మందిరం చూసి వాళ్ళందరూ ఏకమైపోయి అది కట్టారు. ఆ చిన్న షెడ్లో ఉండేది అది ఇరగదీసి చక్కగా నీటికి ఇప్పుడు కట్టారు. అది దేవునికి మహిమ. ఆ ప్రజలను వచ్చినప్పుడు అన్యులు చూసి వారు ప్రభావితం అయ్యారు. నిజంగా దేవుని బిడ్డలంటే ఇంత ఏక మనసు ఉంటుందా? వీళ్ళకి ఇంత ఐక్యత ఉంటుందా? ఇంత చక్కగొచ్చి సిమెంట్ మోసేస్తున్నారు, చీపురు పట్టుకొని తుడిచేస్తున్నారు, ఇసుక పెరిగేస్తున్నారు, రాళ్ళు పెరిగేస్తున్నారు, నీళ్ళు ఎవరు లేబర్ ఎవరు లేరు, వీళ్ళే చేసుకుంటున్నారు. అంత ఐక్యతగా ఇంత మందిరం అంత చక్కగా కట్టేశారు అని మనల్ని చూసి వాళ్ళు ప్రభావితమై ఆ పక్కన వెంటనే కట్టేశారు. అది లోకానికి కనిపించాలి. నీలో ఉండే భక్తి, నీలో ఉండే ఐక్యత, నీ కుటుంబంలో ఉన్న సమాధానం, నీ కుటుంబంలో ఉన్న ప్రేమ అన్యులు చూసి నేర్చుకోవాలి. అవి చూసి దేవుని మహింపరచాలి. అంతేగాని యేసుప్రభు అంటే ఇష్టమేనండి, కానీ ఆ దేవుని మందిరంకి వెళ్తారే వాళ్ళు చాలా వేషధారులు, దేవుని పేరు చెప్తారు, వాళ్ళు నచ్చినట్టు తిరుగుతారు. అది కాదు దేవునికి మహిమ. కాబట్టి మనం ఎంత కుటుంబంలో ప్రేమగా, ఐక్యతగా, సంతోషంగా ఉంటామో, సంఘంలో ఎంత ఐక్యతగా ఉంటామో అనేక మంది మనల్ని చూసి దేవుణ్ణి మహింపరుస్తారు. కాబట్టి విశ్వాసమైన వారు ఎలాగ ఉండాలంట? ఐక్యతగా ఏక మనసు కలిగి ఉండాలి. బైబిల్లో మరి చాలామంది కుటుంబాలు ఐక్య. నోవహు కుటుంబం చూస్తే 6వ అధ్యాయం ఆదికాండం 22వ మాట ఒకసారి చదవండి. నోవహు అట్లు చేసెను,
తనకు ఆజ్ఞాపించిన ప్రకారం దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసెను. 6:22 చదువుతున్నాం. దేవుడు అతనికి నోవాహు అట్లా చేసెను. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాడు. దేవుడు ఏదైతే చెప్పాడో అది యావత్తు తూచా తప్పకుండా చేయడానికి కారణం ఏంటంటే, ఒక ఓడను కట్టమన్నాడు, అది 3 అంతస్తులు బిల్డింగ్ లా కట్టమన్నాడు, కొన్ని అరలు పెట్టమన్నాడు, దానికి సమస్త జీవరాశుల్ని ఆ ఓడలో చేర్చమన్నాడు, వాటికి ఆహారాన్ని సిద్ధపరచమన్నాడు, ఆ తర్వాత దాన్ని ఎలా నిర్మించాలో చెప్పాడు. అది తప్పకుండా చేయడానికి నోవాహుకి కారణం ఏంటంటే, తన భార్య తన పిల్లలు తనతో కలిసి పనిచేశారు. నోవాహు దేవుని చిత్తం, దేవుని మాట విని నెరవేర్చడానికి కారణం ఏంటంటే, తనొక్కడే వాడకట్టగలడా? తనొక్కడే పని చేయగలడా? తనొక్కడే జీవరాశులన్నిటికీ ఆహారం సిద్ధపరిచి అవన్నీ తీసుకొచ్చి వాళ్ళలో పెట్టగలడా? పెట్టలేడు. తాను, తన భార్య, తన పిల్లలు కలిపి ఆ పని చేయబట్టే జలప్రలయం వచ్చే ముందు దేవుడు ఏం చెప్పాడో తెలుసా? చూడండి 7వ అధ్యాయం. నీవును నీ కోడళ్ళు కూతుళ్ళు అందరూ కలిపి వాళ్ళలో ప్రవేశం 7:7 అప్పుడు నోవాహును అతను కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రను ఆ ప్రవాహ జలంలో తప్పించుకుంటగా ఆ వాడలో ప్రవేశించిరి. నోవాహుతో దేవుడు చెప్పాడు, అలా చేయమని చెప్పాడు. ఏం చేయాలో? జలప్రలయం వస్తుంది, ప్రజలందరూ జలప్రలయం కొట్టుకొని పోతారు. నువ్వేం చేస్తావంటే, మరలా వాడను తయారు చేసి జీవరాశులన్నిటినీ వాడలో పెట్టు, వాటికి ఆహారాన్ని సిద్ధపరచు, పలాని అరల పెట్టు, ఇంత హైట్, ఇంత వెడల్పు, ఈ కర్రతో అన్నీ చెప్పాడు. ఒక్కడే చేయగలడావని నేను. ఎప్పుడైతే తన భార్య, తన పిల్లలు, తన కుటుంబ సభ్యులు సహకరించి ఐక్యత కలిగి పనిచేశారో దేవుని ఉద్దేశాన్ని వారు నెరవేర్చారు. దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చి జలప్రలయంలో కాపాడబడ్డారు. జలప్రలయం తరువాత సృష్టికి మరలా ప్రారంభానికి ఆ కుటుంబం కారణమైంది. ఈరోజు ఏ కుటుంబం అయితే ఐక్యతగా ఉంటుందో, ఏ కుటుంబం అయితే దేవుడు చెప్పినట్టు నడుచుకుంటారో, ఏ కుటుంబం అయితే దేవుని వాక్యానుసారంగా జీవిస్తారో ఆ కుటుంబంలో దేవుని చిత్తం నెరవేరుతుంది. ఆ కుటుంబం దేవుని పని చేయగలరు. ఆ కుటుంబం నరకాన్ని తప్పించుకోగలరు. ఆ కుటుంబం ఈ సమాజంలో దేవుని కొరకు నిలబడగలరు. ఆ కుటుంబం దేవుని కొరకు సాక్షులుగా జీవించగలరు. మరి నోవాహు భార్య ఎంత ఐక్యతగా ఉండబట్టే దేవుడు చెప్పిందంతా తూచా తప్పకుండా నోవాహు చేస్తాడు. అలాగే శారా కూడా, అబ్రహాము శారా కూడా, శారాతో దేవుడు మాట్లాడలేదు. ఎవరితో మాట్లాడే దేవుడు? నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు అని అబ్రహాంతో దేవుడు చెప్పాడు. శారా ఎప్పుడైతే అబ్రహాం వెనక్కి వెళ్ళిందో అబ్రహాం కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. దేవుని స్నేహితుడు అబ్రహాం అయిపోయాడు. విశ్వాసులకు తండ్రి అబ్రహాం అయిపోయాడు. దేవునికి అడ్రస్ అబ్రహాం అయిపోయాడు. అందుకే అబ్రహాం దేవును, ఇస్సాకు దేవును, యాకోబు దేవును అని. అంటే దేవునికి అడ్రస్ ఎవరు అంటే అబ్రహాం. మోషే అంటాడు, ఎవరు అంటే నేను అబ్రహాం దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి. అంటే అడ్రస్ ఏంటి? ప్రభువా నీదంటే నేను అబ్రహాం దేవుణ్ణి అని చెప్పాడు. అబ్రహాం దేవుని స్నేహితుడు అయిపోయాడు. అబ్రహాము నీతిమంతులకి, విశ్వాసులకి తండ్రి అయిపోయాడు. మరి ఈరోజు మనం ఎవరైతే మన కుటుంబం ఐక్యత కలిగి దేవుని మాట వింటామో ఆ కుటుంబం దేవుని పని చేయగలరు. ఇప్పుడు జకరియా, ఎలిజబెత్ వీరిద్దరూ ఏం చేశారు? దేవుని ఆజ్ఞలు తప్పకుండా పాటించారు. దేవుని పని, దేవుడి పరిచర్య, వారి సేవ నమ్మకంగా చేయగలిగారు. ఎలిజబెత్ సహకరించింది కాబట్టే జకరియా దేవుని పనిలో ఎక్కడ కూడా వెనుకంజలేదు. సకలమైన ఆజ్ఞలను పాటించాడు, నీతిగా జీవించాడు, దేవుని చూసిలో పరిశుద్ధంగా జీవించాడు. ఇంకా చూడండి, ఇంకా టైం అవుతుంది కానీ, మూడోది మొట్టమొదటిగా విశ్వాసిగా ఉండాలి, రెండోది ఐక్యత కలిగి ఉండాలి, మూడోది సాటి అయిన సహకారిగా ఉండాలి. స్త్రీ పట్ల దేవుని ఉద్దేశం ఏంటి అంటే, ఆదికాండం 2వ అధ్యాయం 18వ మాట మనం చదువుకుంటే, నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదని చదువు. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదు, ఒంటరిగా ఉంటే మంచిది కాదని వానికి సాటి అయిన సహాయం వాని కొరకు చేయదు అనుకొనెను. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అనుకొని వాని కొరకు సాటి అయిన సహాయం చేయదు అనుకుని దేవుడు ఏం చేశాడు? ఆదాము కోసం అవ్వని చేశాడా లేదా? ఏదైనా తోట దేవుడు భూమిని చేశాడు. ఆదికాండం మనం 1వ అధ్యాయం చదివితే
భూమిని చేశాడు, ఆకాశం చేశాడు, చంద్రుడిని, సూర్యుని, చుక్కల్ని, అన్నిటిని, సముద్రాల్ని అన్నీ చేశాడు. తర్వాత ఏదైనా తోటలో జంతువులన్నీ, పక్షులన్నిటిని సృష్టించాడు, చెట్లను అన్నీ నాటించాడు. అవన్నీ ఆలడానికి ఆదామును చేశాడు. నేల మట్టిని తీసి దాన్ని నరునిగా తన పోలికలో తన స్వరూపం చెప్పిన నరుని చేసి జీవాత్మని. అయితే ఇప్పుడు ఇదంతా బాగుంది, అన్నీ చేశాను, అన్ని జతలు, కానీ మానవుడు ఒంటరిగా ఉన్నాడు. వానికి సాటి అయిన సహాయకుడిగా ఒక స్త్రీని చేస్తానని దేవుడు వారిద్దరిని పిలిచి ఏదైనా తోటని కాయమని వారికి చెప్పాడు. ఇది దేవుని చిత్తం, ఇది దేవుని ఉద్దేశం. అంటే స్త్రీ పని ఏంటంటే పురుషునికి సాటి అయిన సహకారిగా ఉండాలా లేదా? కాబట్టి ప్రతి స్త్రీ కూడా భర్తకి లోబడి ఉండాలి. ప్రతి స్త్రీ భర్త ఉద్యోగం చేస్తే ఉద్యోగం, వ్యవసాయం చేస్తే వ్యవసాయం, కూలి పని చేస్తే కూలి పని, వ్యాపారం చేస్తే వ్యాపారం, సేవ చేస్తే సేవ, ఇలాగ ఏ పని అయితే భర్త చేస్తాడో భార్య తన చేయగలిగినంత పని భర్తకు సహకారాన్ని అందించలేదా? అది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఏ కుటుంబం అయితే భర్తకి లోబడి భార్య ఉంటుందో వారిద్దరూ దేవుని కోసం జీవించగలరు, వారిద్దరూ దేవుని చిత్తాన్ని నెరవేర్చగలరు. హవ్వ ఎప్పుడైతే మరి పాము మాట విన్నాదో, సర్పం మాట విన్నాదో ఏమైంది? ఆదాం చెప్పాడు, ఈ తోట మధ్యలో ఉండే చెట్ల పండు నువ్వు తినొద్దు, మిగతా అవన్నీ నిరభ్యంతరంగా తిను, కానీ ఆ 2 చెట్ల పండ్లు తినొద్దు అని చెప్పాడు. ఎప్పుడైతే సర్పం చెప్పినట్టు అవ్వ ఆ చెట్టు పండు చూడడానికి రమ్యంగా అందంగా ఉందని తిన్నాదో అప్పుడే ఆమెలోనికి పాపము వచ్చేసిందా లేదా? వెంటనే ఆమె అవిధేయ చూపించడం, ఆమె తిన్నది ఆదాము కూడా ఇచ్చింది. ఇప్పుడు వీరిద్దరూ ఏమయ్యారు? దేవుని దృష్టికి దేవుని ఉద్దేశం ఏంటి? నువ్వు సాటి అని సహకారిగా ఉండి ఏదైనా తోటలో కాయు అని చెప్తే ఈవిడేమో తన సొంత ఇష్టాన్ని, తన సొంత ఉద్దేశాన్ని ఎవరో చెప్పింది విన్నది. దానివల్ల ఏం జరిగింది? వారిద్దరి మధ్య భార్యాభర్తలు ఇద్దరు కూడా దేవుని పని చేయకుండా దేవునికి దూరం అయిపోయారు. ఈరోజు మనకు కూడా క్రైస్తవ కుటుంబాన్ని మనం విశ్వాసులుగా ఉంటున్న మనం ఏకమనసు కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి, ప్రేమగా అన్నిటికంటే ముందు భర్తకి లోబడి ఉండాలి అని బైబిల్ చెప్తుంటే పక్కింటమ్మో, ఎదిరింటమ్మో, ఇయ్యమ్మో, ఆ వదినో, ఇయ్యక్కో ఏంటి తక్కువ నీకు? నువ్వెందుకు నీ భర్త మాట వినాలి? ఎందుకు నువ్వు లోబడి ఉండాలి? నీ మాట చెల్లాలి. నువ్వు కట్నం ఎక్కువ తెచ్చుకున్నావు, నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, అతనికంటే అందంగా ఉన్నావు, అతనికంటే నువ్వు బాగా చదువుకున్నావు, నీకు నువ్వు లోబడాల్సిన అవసరం లేదు. భర్త ఎంతో భార్య అంతే. ఇలాంటి మాటలు విని కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నారు. ఇలాంటి మాటలు విని భార్యాభర్తల మధ్య అన్యోన్యమైన సంబంధాన్ని పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి మాటలకు చెవియొగ్గి ఏం చేస్తున్నారు? దేవుని వాక్యాన్ని మీరిపోతున్నారు. క్రైస్తవ కుటుంబం, దేవుని నమ్ముకున్న మనం, విశ్వాసులకు ఉన్న మనం, దేవుని పేరు పెట్టుకున్న మనం ఎలా ఉండాలంటే భర్తకి లోబడి ఉండాలి, భర్తకి విధేయ చూపించాలి, భర్తని గౌరవించాలి, భర్త చేసే పనిలో సాటి అని సహకారిగా ఉండాలి. అది నీ పట్ల దేవుని చిత్తం, అది దేవుడు నీకు అప్పచెప్పే పని. దానికోసమే స్త్రీని దేవుడు చేశాడు. నీ ఇష్టమో, నీ సొంత ఆలోచనో, నీకు నచ్చినట్టు నీకు ఉండడానికి దేవుడు చేయలేదు. స్త్రీ పట్ల దేవుని ఉద్దేశం అది కాదు. స్త్రీ ఎప్పుడు కూడా భర్త చాటునే ఉండాలి, భర్తకి సాటి అని సహకారిగా ఉండాలి. భర్త మీద అధికారం చలాయించకూడదు, భర్త మీద పెద్దరికం చలాయించకూడదు, భర్త మీద యజమానిష్యం చేయకూడదు. అది దేవుని దృష్టికి ఇష్టం ఉండదు. నువ్వు చదువుకున్నా, ఉద్యోగం చేసినా, అతనికన్నా ఆరోగ్యవంతురాలు అయినా, అతనికన్నా నీ పై చేయి అయినా ఎప్పుడు కూడా నువ్వు కిందే ఉండాలా లేదా? అది ఎవరు చెప్పారు? ఎవరు మనుషులు చెప్పలేదు, అది దేవుడు చెప్పాడు. సాటి అయిన సహకారిగా. ఎప్పుడైతే అవ్వ సర్పం మాట విన్నాదో భర్తకి సహకారిగా ఉందా? దేవుడేం చెప్పాడు? పని అప్పచెప్పాడు. ఆ పని చేయగలిగాడా? ఆదాం చేయగలిగాడా? భార్య ఎప్పుడైతే తన అప్పచెప్పే పని మానేసి పక్కోళ్ళ మాట విన్నాదో కుటుంబం పాడైపోయింది. ఈరోజు మన కుటుంబానికి పాడైపోవడానికి కారణం పక్కింటోళ్ళ మాట, ఎదిరింటోళ్ళ మాట, విపరీతంగా ఫోన్లో మాటలు, విపరీతంగా ఎవరో నీకు అక్కో, చెల్లో, వదినో ఎవరో కావచ్చు, ఎవరి మాట వినకూడదు. దేవుడి మాటే, వాక్యం ఏం చెప్తుందో అది వినాలి.
వాక్యానుసారంగా జీవించాలి. అప్పుడు నీ కుటుంబంలో నెమ్మది, అప్పుడు నీ కుటుంబంలో సంతోషం, అప్పుడు భార్యాభర్తల మధ్య అన్యోన్యమైన ప్రేమ అనే బంధం కంటిన్యూ, అంతే, అది కొనసాగుతుంది చనిపోయినంత వరకు. ఎప్పుడైతే వాళ్ళ మాట వీళ్ళ మాట వింటామో కుటుంబం ముక్కలైపోద్ది. భార్యాభర్తల మధ్య అన్యోన్యమైన సంబంధం దెబ్బతింటుంది. ఇది దెబ్బతినకుండా ఉండాలంటే దేవుని ఉద్దేశాన్ని మనము నెరవేర్చలేదా? కుటుంబం పాడైపోకుండా ఉండాలంటే మనం సాటి అని సహకారులుగానే ఉండాలి కానీ సహాయం అంటే పెత్తనం చలాయించేవారుగా ఉండకూడదు. వాళ్ళ బలహీనతలు ఉంటే నువ్వు ప్రార్థన చేయి. నీ భర్తలో నీకు నచ్చంది ఏదైనా ఉంటే, నీకు ఇష్టం లేనిది ఏదైనా ఉంటే, దానివల్ల నీకు ఏదైనా అభ్యంతర కారణంగా ఉంటే మోకరించి, ప్రభా నా భర్తలో ఈ లోపం ఉంది, ఈ విషయంలో నాకు నచ్చట్లేదు, ఆయన పని చేయట్లేదు, పరిచర్యకి రావట్లేదు, నన్ను వెళ్ళనివ్వట్లేదు, ఇలాంటి ప్రాబ్లమ్స్ నాకు ఉన్నాయి, నువ్వు ఆయన మనసు మార్చని మోకరించి ప్రార్థన చేయాలి కానీ నచ్చినట్టు నువ్వు పెత్తనం చలాయించకూడదు. అది దేవుని క్రమము కాదు. కాబట్టి ఇంకా చూడండి, బైబిల్లో ఎలా ఉండాలి అంటే, బైబిల్లో ఎలా ఉండాలంటే ఆదికాండం ఇవన్నీ చేస్తే టైం అయిపోద్ది కానీ యోబు గ్రంథం 2వ అధ్యాయం 9-10 మాటలు కూడా చదువుకుందాం. షారా సాటి అని సహకారిగా ఉంది, నోవహు భార్య సాటి అని సహకారిగా ఉంది, హానోకు భార్య సాటి అని సహకారిగా ఉంది, ప్రిస్కిల్లా సాటి అని సహకారిగా ఉంది. మరి యోబు గ్రంథం చూస్తే 2వ అధ్యాయం 9-10 మాటలు చదువుకుందాం. తన భార్య వచ్చి నువ్వు ఇంకను యథార్థతను వదలకయుందువా, దేవుని దూషించి మరణము కమ్మని అతని తరువాత అతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు, మనం దేవుని వల్ల మేలు అనుభవించదు తగదా అని నేను ఈ సంగతిలో ఏ విషయమందును యోబు నోటి మాటతో నేను పాపము చేయను. చూడండి, ఇప్పుడు నోవహుకి దేవుడు పని అప్పచెప్పాడు. ఆ పనిలో తన భార్య సహకరించింది కాబట్టి దేవుని చిత్తాన్ని నోవహు నెరవేర్చాడు. హానోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. ఈ 300 సంవత్సరాలు నడవడానికి హానోకు పిల్లలు ఉన్నారు. మన తర్వాత చదువుకుంటే అంటే కుటుంబం ఉంది, భార్య ఉంది. మరి ఈ 300 సంవత్సరాలు దేవునితో నడవాలంటే కుటుంబ బాధ్యతలు ఎవరు భరించారు? పిల్లల్ని ఎవరు చూశారు? కుటుంబంలో కష్ట సుఖం ఎవరంటే భార్య దేవునితో తన భర్త నడుస్తూ ఉంటే తన కుటుంబ బాధ్యతలన్నీ భార్య సరిదిద్దుకుంది, భార్య దాన్ని భరించింది. భార్య భర్త నడవడానికి దేవునితో తన ప్రోత్సాహం ఉంది. అందుకే 300 సంవత్సరాలు హానోకు దేవునితో నడిచాడు. మరి షారా కూడా దేవుని చిత్తాన్ని, అబ్రహాం నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు అంటే ఆ వెళ్ళడానికి షారా కూడా సహకరించింది. ఇలాగా ప్రిస్కిల్లా కూడా, అకులా ప్రిస్కిల్లా వారిద్దరూ దేవుని పని చేశారు. మరి యోబు మంచి యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. యోబు దేవుని దృష్టిలో నీతిమంతుడు, దేవుని చేత సాక్ష్యం పొందిన వ్యక్తి. ఒక శ్రమ వచ్చేసరికి, కష్టం వచ్చేసరికి యోబు భార్య అంటది, ఎంతకాలం నువ్వు యథార్థతను విడిచిపెట్టుకుంటుంటావు, ఎంత దేవుడు 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 అనుకుని ఎంతకాలం ఉంటావు, యథార్థతను విడిచిపెట్టి దేవుని దృష్టిని చచ్చిపో అంటుంది. అంటే కష్టంలో, అనారోగ్యంలో పిల్లలు ఒక పక్క చనిపోయారు, ఆస్తి ఒక పక్క పోయింది, ఒళ్ళంతా చిల్లిపెంకి పట్టుకొని గోక్కుంటున్నాడు, బాత్తో బూడిద పోసుకొని రోడ్డు మీద గోక్కు ఉంటే భార్య ఏమనాలి? అయ్యో దేవుడు మనల్ని ఇంతగా ఆశీర్వదించి, అమ్మ ఎందుకు అలా లేచి వెళ్ళి వస్తున్నారు, ఇది ఇంటర్వ్యూలు ఏమైనా కాదు కదా, వెళ్తున్నారు వస్తున్నారు కూర్చుంటున్నారు, పక్కోళ్ళకి డిస్టర్బెన్స్. అది 1 గంట దేవుని సన్నిధిలో కూర్చోలేరా? వినండి. అయితే ఈ యోబు భార్య ఏమంటుందంటే, ఆ చిల్లిపెంకుతో గోక్కుంటూ హృదయం బద్దలైపోయి ఒక పక్క బాధతో ఉంటుంటే ఆ స్నేహితులు, బంధువులు, ఇరుగుబోళ్ళు, పొరుగులు అందరూ వచ్చి, ఏంటి నీ భక్తి ఏమైపోయింది, నువ్వు ఇంత భక్తిగా ఉన్నావు కదా, ఇంత ప్రార్థన చేశావు కదా, ఇంత నిష్ఠగా నీ దేవుణ్ణి ఆరాధన చేశావు కదా, ఇదా నీ దేవునికి ఇచ్చే బహుమానం అని అందరూ హేళన చేస్తుంటే, ఒక్క భార్య, పిల్లలు చనిపోయారు, మరి ఉన్నది ఒక్క భార్య, ఆ భార్య సాటి అనే సహకారి కదా, ఆ బాధలో తన బాధ భరించొద్దా? ఏమండి మీరు బాధపడకండి, దేవుడు మనకి మేలు చేస్తాడు, ఇంతవరకు దేవుడు అన్నీ ఇచ్చాడు, పోతే పోయి మనం కూడా దేవుడు పిలిస్తే వెళ్ళిపోదాం, దేవుని దగ్గర హాయిగా ఉంటాం, మీరు బాధపడకండి అని చెప్పవలసిన భార్య అంటుంది, దేవుని దూషించి యథార్థను విడిచిపెట్టి నువ్వు చచ్చిపో అంటే. ఇప్పుడు ఏమన్నాడు? మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు
మాట్లాడుకో అని యోబు తన భార్యని, అంటే చాలా మంది స్త్రీలు ఏం చేస్తారంటే అన్నీ బాగున్నప్పుడు భక్తి చేస్తారు, అన్నీ బాగుంటే భర్తతో పాటు ప్రార్థనకు వస్తారు, పరిచర్యకు వస్తారు, అన్ని విషయాల్లో పాలు పంచుకుంటారు, చక్కగా వాళ్ళని భక్తులు ఏమైనా కొదువు ఉంటే ఎందుకు భక్తి, ఎందుకు పరిచర్య, ఎందుకు ప్రార్థన, ఎలా అవుతుంది మనం వెళ్ళిపోతే అని కొంతమంది స్త్రీలు ఏం చేస్తారు అంటే విశ్వాసులు కాని వాళ్ళు, లేకపోతే భక్తులు ఎదగిన వారు, లేదా రక్షణ అనుభవం లేని స్త్రీలు ఏం చేస్తారు, భర్తకి సాటి అని సహకారిగా ఉండవలసిన వాళ్ళని ఉండకుండా వారిని బాధ పెడతారు. భక్తులు ఎదగనివ్వరు. మీకాలుంది దావీదు దేవుని సన్నిధిలో ఒబేదెదోం ఇంటి దగ్గర నుంచి మందసం మోసుకొని వస్తూ ఉంటే దావీదు చక్కగా నాట్యం చేసి దేవుని ఆరాధన చేసుకుంటూ బీదిలో మందసాన్ని మోసుకొని వస్తూ మీకాలు రాజుగారి కోటలో నుండి కిటికీలో చూసి మనసులో అసహించుకుంటుంది. ఇదేంటి, రాజు కదా, ఇంతమంది ప్రజల్ని పరిపాలన చేస్తున్నారు కదా, అలాంటి రాజు రోడ్డు మీద నాట్యం చేసుకొని ఒక వ్యర్థుడు, ఒక పనికిమాలినోడు, ఒక పనోడు, ఒక నీచుడు రోడ్డు మీద డాన్స్ చేసుకున్నట్టు వస్తున్నాడు. చదవండి 2 సమూయేలు గ్రంథం. తన ఇంటి వారిని దీవించుటకు 2 సమూయేలు గ్రంథం 6 అధ్యాయం చదవండి. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరుగురాగా సౌలు కుమార్తెయగు మీకాలు దావీదును ఎదుర్కొని బయలుదేరి వచ్చి, చదువు. యెహోవా మందసం దావీదు పనులకు రాగా సౌలు కుమార్తెయగు మీకాలు కిటికీల నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేచి నాట్యమాడుచున్న దావీదుని కనుగొని తన మనసులో తను హీనపరుస్తుందంట తన మనసులో. ఇదేంటి, రాజు కదా, రాజుగారు సింహాసనం మీద కూర్చోవాలి కదా, మరి వ్యర్థుల్లాగా పనుల్లాగా ఈ రోడ్డు మీద నాట్యం చేసుకుని వస్తున్నాడు ఏంటి అని మనసులో, అంటే రాజుగారు ఎక్కడ ఆరాధన చేస్తున్నాడు, ఎవరిలో ఆనందిస్తున్నాడు, దేవుని మందసాన్ని తీసుకొచ్చినప్పుడు, దేవుని మందసం తాను పట్టుకొని వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో నాట్యం చేస్తున్నాడు, దేవుని ఆరాధన చేస్తున్నాడు, సంతోషంగా వస్తున్నాడు. అలాంటి ఆత్మ సంబంధమైన సంతోషంలో పాలి భాగస్తురాలుగా ఉండవలసిన భార్య మనసులో ఏం చేస్తుందంట, హీనపరుస్తుంది, అసహించుకుంటుంది. అంటే దైవ భక్తి మీకాలకి అంత లేదు, ఆత్మ సంబంధమైన ఎదుగుదల ఆమెలో అంతగా. అందుకే దేవుడి కార్యాలలో ముందున్న భర్తని ప్రోత్సాహపరచకుండా హీనపరుచుకుంటుంది. ఈరోజు ఏ భార్య అయితే, ఏ స్త్రీ అయితే ఆత్మీయతలో ఎదగదో, భక్తిలో ఎదగదో, ప్రార్థనలో ఎదగదో, దేవుల్లో ఎదగదో, భర్త యొక్క అభివృద్ధిని, భర్త యొక్క భక్తి జీవితాన్ని కించపరుస్తుంది. మరి నువ్వు సాటి అని సహకారం ఉంటే నీ భర్తతో పాటు నువ్వు కూడా ఏం చేయాలి, దేవుని పనిలో ప్రోత్సాహము చేయాలి. అవునండి, మంచి పని చేస్తున్నారు, చక్కగా మనకి ఎప్పుడు పనులు ఉంటాయి, ఎప్పుడు వ్యవసాయం ఉంటుంది, ఎప్పుడు పిల్లలు. ఈ కష్టం అంతా ఎవరికి, పిల్లల కోసమే కదా. మనం కష్టపడి సంపాదించి ఎవరో కొడుకులో కోడల్లో వచ్చిన అల్లుల్లో తింటారు. దానికోసం మనకి ఎందుకు ఇంత ప్రయాస? పరలోకంలో మన బహుమానం పొందుకోవాలంటే, పరలోకంలో కిరీటాలు కావాలంటే, పరలోకంలో ఆశీర్వాదాలు కావాలంటే, దేవుని వల్ల మెప్పు, ఘనత, మహిమ మనకు పొందుకోవాలంటే ఈ లోకంలో దేవుని పని మనము చేయాలి. దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చినప్పుడు దేవుని కోసం కష్టపడాలి. దేవుడు మనకు ఆయుష్ ఇచ్చినప్పుడు దేవుని కొరకు మనం ఉపయోగపడాలి. దేవుడు మనకి అవకాశం ఇచ్చినప్పుడు దేవుని సంఘములో స్తంభాల వలె ఉండాలి. ఇది మనకి నిజమైన జీవితం అండి. ఇదండి మన భక్తి. ఇలా చేయాలండి. ఎప్పుడు సంపాదన, ఎప్పుడు పొలం, ఎప్పుడు వ్యవసాయం, ఎప్పుడు ఉద్యోగం, ఎప్పుడు ఇది కాదు అని నువ్వేం చేయాలి, ప్రోత్సాహపరచాలి, వారిని ముందుకి నడిపించాలి. నిజమే, చేయండి, అలా చేస్తే మంచిదని. అంతేగాని ఎందుకండి ఇది, దేనికోసం, ఎవరు మళ్ళీ పట్టించుకుంటారు, ఎవరు మళ్ళీ గుర్తిస్తారు, సేవకులు పట్టించుకోరు, బోల్డ్ మంది ఉన్నారు చేయడానికి. కానీ వెనక్కి లాక్కూడదు. పని చేసేవారిని, దేవుని కోసం జీవించేవారిని స్త్రీలు ఏం చేయాలి, ఇంకా దేవుని కోసం ప్రోత్సాహపరచాలి, ముందుకు నడిపించాలి. అది సాటి అయిన సహకారి యొక్క లక్షణం. మరి సహకారులుగా ఉంటున్నారా? ఇలా కుటుంబంలో ఎంతగా మనం సహకారులుగా ఉండాలో సంఘంలో కూడా అంతే సహకారులుగా ఉండాలి. బైబిల్లో ఏమని ఉందంటే, ఎఫీసీయులకు రాసిన పత్రిక, లేట్ అయినా పర్వాలేదు కదా, ఎఫీసీయులకు రాసిన పత్రిక
4వ అధ్యాయం 1వ మాట చదువుకుందాం. కాబట్టి మీరు సమాధానమని బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. క్షమించండి, 5:22 ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:22. ప్రభువునకు వలె సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సయునులాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. సంఘము క్రీస్తునికి లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు, అంటే సంఘము క్రీస్తుకి ఏమైందంట? క్రీస్తు సంఘానికి శిరస్సై ఉన్నాడు. సంఘం క్రీస్తుకి వధువైంది. అంటే ఈ భార్యాభర్తల సంబంధం దేవునికి సంఘానికి ఉందని దేవుడు చెప్తున్నాడు. ఇంకా మీకు స్పష్టంగా అర్థం అవ్వాలంటే యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ మాట కూడా చదువుకుందాం. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త ఉన్నాడు అని రాయబడి ఉంది. ఇప్పుడు శారీరకమైన భర్తకి కుటుంబంలో ఎంత సహకారిగా మనం ఉండాలో, ఆత్మ సంబంధంగా దేవుడు మనకి సృష్టించిన వాడికి భర్త అయినాడు. ఆయన సంఘానికి శిరస్సు, వరుడుగా ఆయన వస్తే వధువుగా సంఘం ఎత్తబడుతుందని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఈ భారీగా ఉన్న సంఘం దేవుని కొరకు సహకారుగా ఉండాలి, దేవుని పనిలో సహకారులుగా ఉండాలి. మన సృష్టికర్త అయిన దేవునికి ఆయన పని, ఆయన రాజ్య వ్యాప్తి నిమిత్తం, సువార్త ప్రకటన నిమిత్తం, సంఘ అభివృద్ధి కొరకు, సంఘ క్షేమం కొరకు, మందిర పనిలో సహకారులుగా విశ్వాసమైన మనం ఉండాలి. వధువు సంఘంలో ఉన్న మనం ఏం చేయాలి? వరుడుగా వస్తున్న ప్రభుకి మనము సహకారులుగా, దేవుని పని భూమి మీద జరగాలంటే సంఘమే దేవుని పనిలో సహాయపడాలి. ఆ సహాయం ఎలా చేయాలి అంటే చూడండి, లూకా సువార్త 8వ అధ్యాయం 2వ మాట చదువుకుందాం. 8వ అధ్యాయం 2వ మాట చదువుకుందాం. వ్యాధులు పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడకు కూజా భార్యగు యోహన్నయు, సుసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరి ఇతరులు అనేకులను తమ కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచుండిరి అని దేవుడు చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలు వదిలి వ్యాధులు పోగొట్టబడిన కొందరు స్త్రీలను, 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు కూజా భార్యగా యోహన్నయు, సుసన్నయు, వారందరూ కూడా, వీరితో కూడా అనేకులు తమ కలిగిన ఆస్తితో వారికి ఉపచారము. ఎవరికి ఉపచారం చేశారు? దేవునికి. అంటే దేవుని పనిలో వాళ్ళ ఆస్తులు నమ్మి ఏం చేశారంటే ఉపచారము, అంటే పరిచర్య. ఉపచారం అంటే కింద ఏమని ఉందంటే పరిచర్య అని ఉంది. ఆయనకి పరిచారము అంటే ఆయనకి పరిచర్య అంటే ఏంటండి? ప్రభు మన మధ్యలో ఉన్నాడా? ప్రభు దగ్గరికి వెళ్ళి పాపాత్మైన స్త్రీ పాదాలు కడిగినట్టు, తల వెంట్రుకలతో తుడిచినట్టు, లేదా అత్తర పూసినట్టు మనం చేయడానికి ఏమీ లేదు కదా అనుకోవచ్చు మీరు. మరి ఎలా ప్రభువుకు పరిచర్య చేయాలి అంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ మాట చదువుకుందాం. అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోను ఇతర సహకారులతో సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నేను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథములో రాయబడి ఉన్నవి. చూడండి, అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా ఇతర సహకారులతో సువార్త పనిలోను నాతో కూడా ప్రయాసపడిన. ఏ పని చేయాలి? సువార్త పని. సువార్త అంటే ఏంటి? దేవుని రాజ్య వ్యాప్తి నిమిత్తం అనేక మందిని దేవుని దగ్గరికి సంపాదించాలి, అనేక ఆత్మల్ని మందిరానికి నడిపించాలి, అనేక మందికి దేవుని తెలియని వారికి దేవుని పరిచయం చేయాలి. ఇది దేవుని పని. కందులో వీళ్ళు ఎలాగున్నారంట? పౌలు గారికి సహకారులుగా ఉన్నారు. మరి మీరు సహకారులుగా ఉంటున్నారా? సంఘంలో దేవుని పరిచర్యలో పాల్పంచుకుంటున్నారా? దేవుని సంఘములో మీ వంతు బాధ్యత మీరు నిర్వర్తిస్తున్నారా? ఎలా
మరి ప్రార్థనలు ఉన్నాయి, పరిచర్య ఉంది, సంఘంలో చాలా బాధ్యతలు ఉన్నాయి, ఇది నా వంతు పని. దేవుడు నాకు అన్నయ్య ఆరోగ్యం ఇచ్చాడు, నేను మందిరాన్ని తుడుస్తున్నాను, అన్నయ్య నాకు సమయం ఇచ్చాడు, నేను మందిరంకి వచ్చి రోజుకి ఒక 2 గంటలు ప్రార్థన చేస్తాను మన ఊరు రక్షణ కొరకు, మన వీధి రక్షణ కొరకు, అనేక మంది మందిరానికి రా సంఘ అభివృద్ధి కొరకు. ఇగో మేము టీం అయిపోయి ఒక 4-5 రోజు మధ్యాహ్నం ప్రార్థన చేస్తాం, ఉదయం ప్రార్థన చేస్తాం, ఇంట్లో నిద్రపోతున్నాం, ఫోన్కి ఎడిక్ట్ అయిపోతున్నాం, సమయాన్ని వృధా చేస్తున్నాం, మందిరంకి వచ్చి మేము కొన్ని గంటలు ప్రార్థన చేస్తున్నాం అని మీరు ముందుకు వస్తున్నారా? అన్నయ్య మాకు ఈ టాలెంట్స్ ఉన్నాయి, దేవుని పనిలో మేము వాడతాం, అన్నయ్య మాకు ఈ వస్తువులు ఉన్నాయి, దేవుని కొరకు ఉపయోగిస్తాం అని మన వంతు సహకారాన్ని ఏం చేయాలి? సంఘంలో దేవుని పని కొరకు ఉపయోగించాలి. ఈ స్త్రీలంట పౌలు గారితో సువార్త పనిలో సహకారులుగా ఉన్నారు. ఇంకా అంటున్నాడు, ఏమంటున్నాడు? సువార్త పనిలో నాతో కూడా వారు ప్రయాసపడ్డారు, సువార్త చేశారు, నాతో కూడా వారు ప్రయాస. సేవలో పౌలు గారితో పాటు ఏం చేశారంట? సేవకుడు ముందుకు వెళ్ళాలంటే, సేవ ఫలవంతంగా జరగాలంటే, సేవకుడు ఇంకా దేవుని పని కొరకు ప్రతిరోజు కష్టపడి దేవుని కొరకు ముందుకెళ్ళాలంటే సంఘం ప్రోత్సాహపరచాలి, సంఘం వెనకుండి నడిపించాలి. సంఘం అన్ని విషయాల్లో సేవకునితో పాటు అకుల ప్రిస్కిల కోసం ఉంటుంది. వారు నా కొరకు జత పనివారిగా ఉన్నారు. సేవకునికి జత పనివారు ఎవరంటే సంఘమే. మేమేంటంటే అది సేవకుని పని, మా పని కాదనుకోండి. విశ్వాసం యొక్క బాధ్యత ఏంటంటే సేవకుడు ఏ పని చేస్తే ఆ పనిలో మనం జత పనివారిగా. జత అంటే మీకు తెలుసు, 2 ఎద్దుల జత ఉంటే 2 సమానమైన భారాన్ని, ఆ బండి ముందుకు వెళ్ళాలన్నా, ఆ దుక్కు దున్నాలన్నా ఒక భారం నడుస్తాయా? 2 సమానమైన భారాన్ని మొయ్యాలా లేదా? 2 సమానమైన భారం. కాబట్టి 2 అంటే సేవకుడు, సంఘం కలిసి ఎప్పుడైతే సమానమైన భారాన్ని మోసి సేవ చేస్తారో ఆ ఊరిలో, ఆ వీధిలో లేదా ఆ మందిరంలో దేవుని పని జరుగుతుంది. కాబట్టి దేవుడు అంటున్నా, అక్కడ పౌలు గారు అంటున్నారు, అవును వీరు నాతో కూడా ప్రయాసపడినవారు గనుక వారికి సహాయం చేయండి, నేను వేడుకొంచు. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడ్డాయి. మన పేర్లు జీవగ్రంథంలో రాయబడాలంటే ఏం చేయాలి? మనం దేవుని పనిలో సహకారులుగా ఉండాలా లేదా? నీకు ఏ పని చేయగలిగితే ఆ పని, ఆరోగ్యం ఉంటే పరిచర్య చేయి, సమయం ఉంటే ప్రార్థన చేయి, దేవుడు తలాంతులు ఇస్తే ఆ తలాంతులు దేవుని పని కోసం ఉపయోగించు, దేవునికి ధనం ఇస్తే దేవుని సేవలో వాడు. ఇలాగా నీకు ఏదైతే దేవుడు ఇచ్చాడో అదే, లేని దానికోసం కాదు, నువ్వు ఏదైతే చేయగలవో అది దేవుని పనిలో నువ్వు పెట్టుబడిగా పెట్టినప్పుడు నీ పేర్లు జీవగ్రంథంలో మన పేర్లు జీవగ్రంథంలో రాయబడాలంటే మనం దేవుని పని చేయాలి. గొప్పోళ్ళ పేర్లు రాయబడలేదు, అధికారుల పేర్లు రాయబడలేదు, మంచి మంచి పేరున్న పేర్లు జీవగ్రంథంలో రాయబడలేదు. ఎవరి పేర్లు? దేవుని పరిచర్యలో సహకారులుగా ఉన్నవారి పేర్లు మాత్రమే జీవగ్రంథంలో రాయబడ్డాయి. కాబట్టి మన పేర్లు జీవగ్రంథంలో రాయబడాలంటే ఏం చేయాలి? దేవుని సంఘంలో సహకారులుగా ఉండలేదా? అంటే మన పట్ల దేవుని ఉద్దేశం అంటే సంఘంలో, కుటుంబంలో సహకారులుగా స్త్రీ యొక్క బాధ్యత. అర్థమైందా? మరి మనం ఎలాంటి సహకారం చేస్తున్నాం? మన వల్ల సంఘం, సేవకుడు, ఇంట్లో భర్త ఎలాంటి సహాయాన్ని పొందుకుంటున్నాడు అనేది మనం ఈరోజు ఆలోచించాలి. ఇంకా ఈ స్త్రీలో ఉండే గుణం ఏంటి అంటే చాలా ఉంది, మరి టైం అవుతుంది, త్వరగానే ముందుకెళ్దాం. ఇంకా చూడండి, అదే లూకా సువార్త 1వ అధ్యాయం 6వ మాట మనం చదువుకుంటే 6-7 చదవండి. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చెప్పును, న్యాయ విధుల చెప్పును నిరపరాలుగా నడుచుకు దేవునికి నీతిమంతులు ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయి మరియు వారిద్దరు బహుకాలం గడిచిన వృద్ధులయ్యారు. అంటే వీళ్ళిద్దరూ దేవుని ఆజ్ఞను పాటించారు, వీరిద్దరూ సేవ చేశారు, వీరిద్దరూ నీతిమంతులుగా ఉన్నారు, వీరిద్దరూ దేవుని క్రమం చెప్పినారు. కానీ వారు వృద్ధులైపోయినంత వరకు పిల్లలు లేరు. మరి పిల్లలు లేరు కదా, వృద్ధాప్యంలోకి వచ్చారు కదా, ఎందుకు పరిచర్య చేయాలి? ఎందుకు నీతిగా జీవించాలి? ఎందుకు పరిశుద్ధంగా ఉండాలి? ఎందుకు వారి భక్తిలో కొనసాగాలంటే వారికి లోటున్న భక్తిని విడిచిపెట్టలేదు. ఆ కుటుంబంలో, ఆ స్త్రీ జీవితంలో వృద్ధాప్యంలో పిల్లలు లేకపోయినా భక్తి విషయంలో ఎక్కడా వెనక్కెళ్ళలేదు. మన కుటుంబంలో చాలాసార్లు మనం అనుకున్నట్టు జరగవు.
మనం అనుకున్నట్టు పిల్లకు ఉద్యోగాలు రావు, మనం అనుకున్నట్టు పిల్లకు వివాహాలు జరగవు, మనం అనుకున్నట్టు ఆరోగ్యం ఉండదు, మనం అనుకున్నట్టు పొలంలో పంట రాదు, మనం అనుకున్నట్టు ఆర్థిక పరిస్థితులు మారిపో. కొన్నిసార్లు దేవుని చిత్తానుకూలంగా జరిగినప్పుడు భక్తి విషయంలో ఎప్పుడు వెనకం చేయకూడదు. నువ్వు అనుకున్న జరిగినప్పుడు ప్రార్థన కాదు, నువ్వు అనుకున్నప్పుడు పరిచర్య కాదు, నువ్వు కోరుకున్నవన్నీ జరిగినప్పుడే భక్తి కాదు. అవి జరగకపోయినా ఎవరైతే భక్తిగా జీవిస్తారో వారు నిజమైన విశ్వాసులు, వారు నిజమైన భక్తిపరులు. అలాంటి వారు దేవుని కొరకు జీవించగలరు. ఈ స్త్రీ వృద్ధాప్యం వరకు పిల్లలు లేకపోయినా, ప్రభా నేను సేవ చేస్తున్నాను కదా, నేను సేవకురాలిని కదా, మందిరంలో పరిచర్య చేస్తున్నాను కదా, నేను నిజంగా నీతిగా జీవిస్తున్నాను కదా, నీ ఆజ్ఞలన్నీ తూచా తప్పకుండా పాటిస్తున్నాను కదా, మరి నాకు గర్భఫలం లేదు, పిల్లలు లేరు, వృద్ధాప్యంలోకి వచ్చేసాను, అందరూ మాట్లాడుతున్నారు, అందరూ అడుగుతున్నారు, ఇంకా నేను ఈ సేవ చేయనని వెనక్కి వెళ్ళలేదు, ఇంకా నేను ఈ పరిచర్య చేయలేను, నా వల్ల కాదు, అడిగే వరకు సమాధానం చెప్పలేనని సేవ ఆగిపోలేదు, ప్రార్థన ఆపేలేదు, పరిచర్య ఆపేలేదు, భక్తి విడిచిపెట్టలేదు, పరిశుద్ధతను కోల్పోలేదు. తన లోటులో కూడా భక్తిగా జీవించింది. ఈరోజు నిజమైన విశ్వాస యొక్క జీవితం లక్ష్యం ఏంటి అంటే, ఎన్ని ఉన్నా లేకపోయినా, అనుకున్నవి జరిగినా జరగకపోయినా, మనం కావాలనుకుని పొందుకోకపోయినా, మన జీవితంలో కష్టం సుఖం ఉన్నా దేవుని కొరకు జీవించడమే నిజమైన భక్తి. అలాగా బైబిల్లో చాలామంది లోటులో కూడా దేవుణ్ణి ఆరాధించేవారు ఉన్నారు. అబ్రహాముకి 100 ఏళ్ళ వరకు పిల్లలు లేరు, కానీ భక్తి మానేశాడా? దేవుడు చూపించే దేశానికి వెళ్ళడం మానేశాడా? దేవుడు వాగ్దానాన్ని నమ్మి దేవుడు చెప్పినట్టు ఎదురు చూశాడు. కానీ ప్రభా నువ్వు మాట ఇచ్చావు, ఏంటి వయసు అయిపోతుంది, వృద్ధాప్యంలోకి వచ్చాను అని దేవుని మాట వినకుండా ఉండలేదు. అబ్రహాం ఎప్పుడు కూడా దేవుని విడిచిపెట్టలేదు. అబ్రహాం దేవుడు చెప్పినట్టే చేశాడు. ఈరోజు మనకు కూడా దేవుని యొక్క ఉద్దేశం అంటే, మనకి అనుకుని జరగకపోయినా ఎప్పుడు కూడా భక్తిలో మనము వెనక్కి వెళ్ళకూడదు. ఇంకా చూడండి, లూకా సువార్త 16వ అధ్యాయం లాజరు కోసం రాయబడి ఉంటుంది చూడండి, 20వ మాట నుంచి చదవండి. లాజరు అను ఒక దరిద్రుండును, వాడి కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిలిని పడి ఉండి అతని బల్ల మీద నుండి పడి రొట్టె మొక్కలతో ఆకలి తీర్చుకొని గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకిను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూత చేత అబ్రహాము రోమున ఆనుకుంటూ కొనుపోబడిను. లాజరుకి సుఖం ఉందా? ఆరోగ్యం ఉందా? ఆస్తి ఉందా? తినడానికి మంచి ఆహారం ఉందా? ధనవంతుని వాకిట్లో ఉండి ఆయన విడిచిపెట్టిన ఎంగిలి మెతుకులు తింటున్నాడు కుక్కలతో పాటు. కుక్కలు వచ్చి ఆ కురుపులు నాకుతూ ఉంటే ఆ కుక్కలు తోలడానికి కూడా శక్తి లేదు. మన దగ్గరికి కుక్క వస్తే ఏం చేస్తాం? తోలుతాం. అంటే అవి నాకుతున్నాయంటే తోలడానికి కూడా ఆయనకి అంటే ఆరోగ్యం లేదు. కురుపులు నాకుతున్నాయి, ఎంగిలి ఇస్త్రాకులతో భోజనం, ఆ ఎంగిలి మెతుకులు తింటున్నాడు. దరిద్రుడు అని రాయబడింది. ఈ లోకంలో ఆయనకి విలువ లేదు. ఈ లోకంలో ఎవ్వరి చేత గుర్తింపు లేదు. ఈ లోకంలో ప్రేమించేవారు లేరు. ఈ లోకంలో ఆదుకునేవారు, ఆదరించేవారు, దగ్గరికి చేర్చుకునేవారు లేరు. అలాంటి దరిద్రమైన జీవితంలో భక్తిని విడిచిపెట్టలేదు, దేవుని విడిచిపెట్టలేదు. ఎందుకు? నాకు ఈ దేవుని నమ్ముకొని ఏమొచ్చింది? ఈ దేవుని కోసం జీవిస్తే నాకేమొచ్చింది? ఆరోగ్యం ఉందా? బాలేదు. తినడానికి తిండి ఉందా? లేదు. ఏమైనా ఉండడానికి ఇల్లు ఉందా? ఇల్లు లేదు. నేనెందుకు భక్తి చేయాలి? నేనెందుకు మందిరానికి వెళ్ళాలి? నేనెందుకు ప్రభువుని నమ్ముకోవాలి అనుకున్నాడా? అనుకోలేదు. ఎక్కడ ఆగలేదు. తన బ్రతుకున్నంతకాలం ఆ పేదరికంలోనే, అనారోగ్యంలోనే, ఆ దరిద్రతలోనే, ఆ అవమానంలోనే, ఆ భయంకరమైన నీచమైన జీవితంలో దేవుని కోసం జీవిస్తే చనిపోతే అబ్రహాము రొమ్ముని ఆనుకోవడానికి దేవదూతలు వచ్చి తీసుకెళ్ళిపోయి, ఈ జీవితం ఇది కొంతకాలమే, ఇక్కడ ఉన్నా లేకపోయినా ఎప్పుడు కూడా మనం దేవుని ప్రభా నువ్వు ఇస్తే తింటాం, నువ్వు మమ్మల్ని ఆశీర్వదిస్తే మేము ఉన్నతంగా ఉంటాం, లేకపోతే లేదు, కానీ నిన్ను మేము విడిచిపెట్టాం. ఎప్పుడు కూడా నీ సన్నిధి నుంచి మేము బయటికి వెళ్ళామని తీర్మానం చేసుకొని దేవుని కొరకు మనం బ్రతికినప్పుడే నిజమైన భక్తి. అన్నీ బాగుంటే అందరూ ఆరాధన చేస్తారు, అనుకున్నవన్నీ జరిగితే అందరూ కూడా దేవుని పరిచర్య చేస్తారు. ఏమీ లేనప్పుడే
అనుకున్నవి జరిగినప్పుడే, కుటుంబంలో మనకి అనారోగ్యం ఉన్నప్పుడే, పేదరికం ఉన్నప్పుడే, మన ఇంట్లో లోటు ఉన్నప్పుడే భక్తిగా జీవించాలి. అది నిజమైన భక్తి. ఎలిజబెత్ తనకున్న లోటు, నేను ప్రభా యాజకురాల్ని, పరిచర్య చేస్తున్నాను, సేవ చేస్తున్నాను, నేను ఏ లోటు నేను చేయలేదు ప్రభా నీ పరిచర్యలో, ఎందుకు నాకు ఈ లోటు ఉంచో అని అడగలేదు. అని పరిచర్య మానేలేదు, సేవ నుంచి వెనక్కి వెళ్ళిపోలేదు. దేవుడు తనకి ఏ పని అయితే అప్పచెప్పాడో ఆ పనిలో నమ్మకంగా అంతం వరకు కొనసాగింది. కాబట్టి దేవుడు ఒక దినాన్ని గుర్తించి ఆమె జీవితంలో అద్భుతం చేసి ఒక మంచి కుమారుని ఇచ్చాడు. ఎలాంటి కుమారుని ఇచ్చాడంటే, స్త్రీలు కనివారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవరు లేరు అని లూకా సువార్త 7వ అధ్యాయం 28వ మాటలో రాయబడింది. స్త్రీ కనివారిలో యోహాను కంటే. కాబట్టి మన జీవితం ఆశీర్వదింపడాలంటే, మనం మంచి ఫలాలు పొందుకోవాలంటే దేవుడు ఆశీర్వదించినంత వరకు, దేవుడు మనకి ఆరోగ్యం ఇచ్చినంత వరకు, దేవుడు మనకి సమృద్ధి ఇచ్చినంత వరకు, దేవుడు మనకి మన కుటుంబంలో లోటు పూడ్చినంత వరకు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై ఉండాలని పేతురు రాసిన పత్రికలో రాయబడింది. కాబట్టి దేవుడిని ఎప్పుడు మనం క్వశ్చనించకూడదు, దేవుడి పని ఎప్పుడు మానేయకూడదు, దేవుడి విషయంలో, భక్తి విషయంలో ఎప్పుడు ప్రార్థన, భక్తి, పరిచర్య ఎప్పుడు కూడా మనం మానేయకూడదు. ఏమున్నా లేకపోయినా దేవుని కోసం జీవించాలి. ఇలాగా బైబిల్లో చాలా మంది దేవుని కోసం రూతు ఉంది. రూతు మోయాబీరాలు. రూతు వివాహం చేసుకున్న తర్వాత భర్త చనిపోయాడు. రూతు వివాహం చేసుకున్న తర్వాత మామగారు చనిపోయారు, బావగారు చనిపోయారు. కుటుంబం దిక్కులేని కుటుంబం అయిపోయింది. నయోమి అంటది, నువ్వు వదిలే వెళ్ళిపో మీ అమ్మాలింటికి అంటే, లేదు నేను నీతోనే వస్తానని చెప్పి నయోమితో వస్తే ఆ బెత్లెహేం వచ్చేసరికి తినడానికి తిండి లేదు, ఉండడానికి మంచి ఇల్లు లేదు, విధవరాలుగా ఉంది, భర్త లేడు, ఒంటరి జీవితం. ఆ జీవితంలో ఆత్ర విడిచిపెట్టి ఎవల పంటకెళ్ళి పరిగేరుకోవడానికి వెళ్ళింది. అంత కష్టంలో నేను మోయాబీరాలను, ఒక పూజారి కుమార్తెని, నేను విగ్రహారం చేసినాడు బాగున్నాను, అన్ని సుఖంగా ఉన్నాయి, ఎంత సంతోషంగా మోయాబీలో ఉన్నాను, ఈ బెత్లెహేంకి వచ్చి ఏం సుఖం అనుభవించాను, ఈ దేవుని నమ్ముకొని ఏమి ఆనందాన్ని అనుభవించాను, భర్త చనిపోయాడు, యవ్వనంలో విధవరాలను అయిపోయాను, నాకంటూ సంతోషకరమైన జీవితం లేదు, ఈ ఇంటికి ఈమెతో వస్తే తినడానికి ఆహారం లేదు, ఈ తెలియని ప్రాంతానికి, తెలియని ప్రజల మధ్య ఈ పరిగెరుకోవడానికి వెళ్ళి ఏమి జీవితం అని దేవుని విడిచిపెట్టేస్తే రూతు ఎప్పుడో మరుగైపోను. రూతు బైబిల్లో కనిపించింది. ఇంకా రూతు యేసుక్రీస్తు వంశం వాళ్ళకి రాదు. తన కష్టంలో, తన ఒంటరితనంలో, తన విధవరాలుగా ఉంటూ, తన యవ్వనంలో ఆ యొక్క కష్టాన్ని మోసి భరించి, ఎప్పుడైతే దేవుణ్ణి రూతు నయోమితో నిబంధన చేసి, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వెక్కడ చచ్చిపోతావో నేను అక్కడ చచ్చిపోతాను అని ఎప్పుడైతే తీర్మానం చేసుకుందే అంటే ఆమె రక్షణ పొంది, నీ దేవుడే నా దేవుడు అంటే తన విగ్రహాన్ని విడిచిపెట్టేసింది, తన పాత జీవితాన్ని మారేసింది, రక్షణ పొంది దేవుణ్ణి అంగీకరించిన తర్వాత ఇన్ని శ్రమలు వచ్చినా దేవుని విడిచిపెట్టి వెనక్కి వెళ్ళలేదు. మోయాబు మరల వెళ్ళలేదు, వార్ఫా వెళ్ళిపోయింది. రూతు వెళ్ళలేదు, రూతు విడిచిపెట్టలేదు భక్తిని. రూతు దేవుని సన్నిధి నుంచి వెళ్ళిపోలేదు బయటకు. అందుకే 10 తరాల వరకు మోయాబీలు దేవుని సన్నిధికి రావడానికి అర్హత లేకపోతే రూతుని ఆశీర్వాదకరమైన స్త్రీగా చేశాడు దేవుడు. ఆశీర్వదించడానికి కారణం ఏంటి అంటే ఆమె జీవితంలో చేసుకున్న తీర్మానం, ఆమె దేవుని కోసం నిలబడే జీవితం, ఆమె దేవుని కోసం ఆ రోషం కలిగిన బ్రతుకిని దేవుడు చూసి, ఆమె తీర్మానాన్ని చూసి, ఆమె భక్తిని చూసి, ఆమె తెగింపుని చూసి, ఆమెలో ఉన్న విశ్వాసాన్ని చూసి ఆమెను దేవుడు ఆశీర్వదించి, ఏ స్త్రీ అయితే, ఏ విశ్వాస అయితే, ఏ వ్యక్తి అయితే దేవుల్లో స్థిరంగా ఉంటారో, సంఘంలో స్థిరంగా ఉంటారో, ఏ సంఘంలో రక్షణ పొంది, ఏ దేవుని దగ్గర ఆశీర్వదింపబడి, ఏ సంఘంలో దీవించబడి అంతం వరకు నమ్మకంగా ఉంటారో, స్థిరంగా ఉంటారో, వాళ్ళని ఎప్పుడు దేవుడు విడిచిపెట్టడు. ఎన్ని శ్రమలు వచ్చినా విడిచిపెట్టు. ఒకవేళ నీకు ఈ శ్రమలు ఇక్కడ ఉన్నా పరలోకంలో నీకు బహుమానాలు వస్తాయి. లాజరు వలె పరలోకంలో నీకు బహుమానాలు, కిరీటాలు, ఆధిక్యతలు, మంచి ఉన్నతమైన జీవితం, కోట్ల మంది జీవితంలో ఆ భక్తుల మధ్య దేవుడిని తలెత్తేవాడిగా చేస్తాడు. అది కావాలి అంటే
ఈ సంఘములో, ఈ దేవుని దగ్గర నువ్వు ఎక్కడైతే రక్షణ పొంది మారు మనసు పొంది ఏ సంఘంలో ఉన్నావో, ఏ దేవుని దగ్గరికి వచ్చావో ఆ దేవుణ్ణి, సంఘాన్ని, సేవకుని విడిచిపెట్టకుండా అంతం వరకు, చనిపోయినంత వరకు, మన కంఠంలో ప్రాణం పోయినంత వరకు నమ్మకంగా ఉండాలి. అలాంటి వాడిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టు. ఎలిజబెత్ అలాగే జీవించింది కాబట్టి ఎలిజబెత్ని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టు. శ్రమలు, శోధనలు వస్తాయి. సేవా జీవితంలో చాలా కష్టాలు వస్తాయి. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 11వ అధ్యాయం 22వ మాట నుంచి మనం చదువుకుంటే పౌలు గారికి ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో నిందలు వచ్చాయి, ఎన్నో అవమానాలు వచ్చాయి, ఎంత కష్టాన్ని అనుభవించాడు. కానీ సేవలో వెనక్కి వెళ్ళలేదు. నేను హెబ్రీయుడినే, వారు ఇశ్రాయేలీయులు, నేను ఇశ్రాయేలీయుడినే, వాడినే వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయములు చెరసాల్లో అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేత 5 మారులు, ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, మారు బెత్తముతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, మారు వాడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగలు సముద్రంలో చదువుతుంటే అనేక ప్రయాణంలోను, నదుల్లోను, ఆపదలను, దొంగల వలన ఆపదలను, నా స్వజనులలోనైన ఆపదలను, అన్యజనుల వలన ఆపదలను, పట్టణంలోను ఆపదలోను, అరణ్యంలోను ఆపదలు, సముద్రంలోను కపట సహోదరులను ఆపదలను ప్రయాసపడుతుని, కష్టముతోనూ తరచుగా జాగరణతోనూ, ఆకలి దెబ్బలను తరచుగా ఉపవాసం, చలితోనూ దిగంబరంతో ఇంకనూ చెప్పవలసిన అనేకలు ఇవియో గాక సంఘంలన్నిటి చింత. నాకు ఇంత కష్టం వచ్చిన సేవ మానేశాడా? పౌలు వెనక్కి వెళ్ళిపోయాడా? ఏంటి బాబో ఇంత కష్టం, ఇలాంటి సేవ ఎవరు చేస్తారు? ఇంత అవమానం ఎవరు భరిస్తారు? ఇంత నిందలు ఎవరు భరిస్తారు? ఇంత ఆకలి దెబ్బలతో ఎవరుంటారు? ఇంత హేళన ఎవరు జీవిస్తారు? నాకు వద్దు సేవ, నేను చేయలేను, నాకు ఈ పరిచర్య రాదు, నేను చేయలేనంటే పౌలు గారు 17 పత్రికలు రాసి ఉండేవారు కాదు. పౌలు గారు అనేక సంఘాలని కట్టుండేవారు కాదు. పౌలు గారు అనేక మందిని శిష్యులుగా తయారు చేసి సేవకులుగా చేసి వేల మంది ఆత్మను రక్షించి ఉండేవారు కాదు. వెనక్కి చూస్తే ఆయన సేవ చేయలేడు, వెనక్కి చూస్తే దేవుడు వాడుకోడు, వెనక్కి చూసి శ్రమలు చూసి భక్తి విడిచిపెట్టేస్తే ఆయన ఒక అపోస్తలుడిగా పౌలు గారు ఈరోజు ఉండరు. ఇంతగా ఆయన దేవుడు వాడుకోవడానికి, చనిపోయిన వారు సహితం ఆయన ప్రార్థన చేస్తే లేపడానికి కారణం ఏంటంటే ఆయన భక్తి, ఆయన తెగింపు, ఆయన నిరీక్షణ, ఆయన విశ్వాసం, ఆయనలో ఉండే ఓర్పు. ఎన్ని శ్రమలు వచ్చినా సేవలో తట్టుకొని నిలబడ్డాడు. కాబట్టి దేవుడు ఆయన్ని మంచి అపోస్తలుడిగా, ఒక మంచి అంటే దేవుడు అనేక కొన్ని పత్రికలు రాయడానికి బైబిల్ గ్రంథంలో ఆయన దేవుడు వాడుకున్నాడు. ఈరోజు నిజమైన సేవ చేయాలన్నా, దేవుని కొరకు రోషం కలిగి మన వల్ల దేవుని కార్యాలు జరగాలంటే శ్రమంలో, శోధనలో, కష్టాల్లో, అన్ని పరిస్థితుల్లో దేవుని కోసం మనము పోతే పోనీ జీవితం ఎంతకాలం ఉంటాం? వస్తాయి శ్రమలు, పోతాయి. కానీ నేను దేవుణ్ణి అలాంటి తెగింపు ఉండాలి, అలాంటి భక్తి ఉండాలి. అందరూ చేస్తారు భక్తి, వాళ్ళకి మనకి తేడా ఏంటి? అందరూ వస్తారు మందిరంకి వెళ్ళిపోతారు, వాళ్ళకి మనకి తేడా ఏంటి? నీలో ప్రత్యేకత వద్దా? నువ్వు మాదిరికరంగా ఉండొద్దా? నిన్ను చూసి అనేక మంది నేర్చుకోవద్దా? నువ్వు అనేక మందిని ప్రభావితం చేయొద్దా? నువ్వు అనేక మందిని మందిరాన్ని నడిపించడానికి ఒక సాధనంగా ఉండొద్దా? నువ్వు దేవుని చేతిలో వాడబడ్డానికి ఒక ఆయుధంగా ఉండాలంటే నీ భక్తి ఎలా ఉండాలంటే దేవుని కొరకు నిలబడిపోవాలి. ఎన్ని శ్రమలు వచ్చినా ఎలిజబెత్ అంతం వరకు సేవలో కొనసాగించడానికి, అంతం వరకు పరిచర్యలో ఉండడానికి, దేవుని యొక్క ఆజ్ఞలు తూచా తప్పకుండా పాటించడానికి కారణం ఏంటి అంటే తనకున్న కష్టంలో కూడా దేవుని విడిచిపెట్టలేదు, దేవుని ఎప్పుడు శంకించలేదు, దేవుని ఎప్పుడు కూడా చిన్నగా చూడలేదు. నా దేవుడు సమర్థుడు, ఎందుకు ఇవ్వలేదు పిల్లల్ని? నా దేవుడు ఏదైనా చేయడానికి ఆయనకి అసాధ్యం అంటే ఏమీ కూడా, ఆయన సొంత కుమారుని అనుగ్రహించిన దేవుడు ఏదైనా ఇవ్వడానికి సమర్థుడు. మరి ఎందుకు ఇవ్వలేదు? ఆయన చిత్తం ఏమై ఉందో తెలియదని ఎదురు చూసింది. వృద్ధాప్యలో ఒక మంచి కుమారుణ్ణి ఇచ్చింది. ఆ కుమారుడు ఎలాంటి కుమారుడు అంటే లూకాసు సువార్త 1వ అధ్యాయం 17వ మాట 14 నుంచి మనం చదివితే, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైన మద్యమైన త్రాగక తన తల్లి గర్భం పుట్టిన మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొని వాడై ఇశ్రాయేలు అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపు మరియు అతడు పుట్టిన వలన అనేకులు సంతోషించారన్న క్రింద మాటలు ఉంది. చదివితే టైం అయిపోతుంది. అంటే అతడు పుట్టవల అనేకులు సంతోషించారు. ప్రభు మార్గాన్ని సరళం చేయడానికి యేసు ప్రభు కంటే ముందు ఆయన వచ్చాడు. ఆయన బాప్తిస్మిచ్చి యోహాను అని ఈయనకి పేరు పెట్టారు.
మరి స్త్రీలు కాని వాళ్ళు అతని కంటే గొప్పవాడు లేడు అని బైబిల్. ఇలాంటి గొప్ప వ్యక్తికి కనడానికి, అలాంటి గొప్ప ప్రవక్త అయిన యోహానికి జన్మనివ్వడానికి ఒక తల్లిగా ఎలిజబెత్ని దేవుడు, అలాంటి మంచి కుమార్ని దేవుడు ఆమెకి బహుమానంగా ఎందుకు ఇచ్చాడంటే, ఆమె దేవుడు ఇచ్చినంత వరకు ఎదురు చూసింది. దేవుడు వృద్ధాప్యంలో కూడా ఇచ్చాడా లేదా? ఇచ్చాడు లేదా? కాబట్టి దేవుడు నీకు అది నువ్వు అనుకున్న టైంలో ఏది రాదు, నువ్వు కావాలనుకున్నప్పుడు ఏది దొరకదు. దేవుడు ఎప్పుడైతే అనుమతిస్తాడో అప్పుడే, అంతవరకు మనం ఏం చేయాలని చేతుల క్రింద దేని మనసుకులై. కాబట్టి ఎలిజబెత్ అలా జీవించింది కాబట్టి దేవుడు ఆమెని ఆశీర్వదించి, ఆమె అనుకోలేదు వృద్ధాప్యంలో పిల్లలు పుడతారని. దేవుడు ఆమెని ఆశీర్వదించి ఆమెకి దేవుడు మంచి కుమారుని ఇచ్చాడు. ఇంకా త్వరగా వెళ్ళిపోదాం. ఇంకా ఒక 3 పాయింట్స్ ఉన్నాయి, త్వరగా నేను చెప్తాను. ఇంకా ఆమె జీవితంలో ఏముందంటే, వీళ్ళిద్దరూ సకలమైన ఆజ్ఞలు చెప్పున దేవుని సన్నిధిలో నడుచుకుని కాబట్టి 10వ మాట చదవండి. ధూప సమయమందు ప్రజల సమూహమంతా వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత కుడివైపు నిలిచి జకర్యాని చూచి తొందరపడి భయపడక, జకర్యా అతని చూచి తొందరపడి భయపడేవాడైనా. అప్పుడు ఆ దూత అంతతో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది అని చెప్పాడు. అంటే వీరిద్దరూ కలిపి ఏం చేశారు? సకలమైన ఆజ్ఞల్ని పాటించారు. నీతిమంతుల కంటే వారిద్దరు కలిపి ప్రార్థన, వాళ్ళ ప్రార్థన దేవుడు విన్నాడా లేదా? అంటే నీ కుటుంబంలో దేవుడు అసాధ్యమైన కార్యాలు చేయాలి అంటే నువ్వు ప్రార్థనాపరురాలుగా ఉండాలి. కుటుంబం ఆశీర్వదింపడాలంటే, కుటుంబం దీవించబడాలంటే, పిల్లలు ప్రయోజకులు అవ్వాలంటే, పిల్లలు రక్షణ పొంది దేవుళ్ళు స్థిరంగా ఉండాలంటే, నీ కుటుంబంలో ఏ లోటు ఉండకుండా ఉండాలంటే స్త్రీగా నువ్వు ప్రార్థన చేయాలి, ప్రార్థనా పరురాలుగా ఉండాలి. ఎప్పుడు రావడం, లేవడం, వెళ్ళిపోవడం, పశువులను కాసుకోవడం, కూలి పనికి వెళ్ళిపోవడం, ఏదో వ్యవసాయం చేసుకోవడం, ఉద్యోగం వ్యాపారం, ఇది కాదు. నువ్వు నీ దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి, రోదన చేసేసాను. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 1వ మాట చదువుకుందాం. చదవండి అమ్మా. నా జనుల్లో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రం కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్లు ఊటగాను ఉండునుగాక. ఇంకా చూడండి, అదే 9వ అధ్యాయం 17వ మాట కూడా చదవండి. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, ఆలోచించుడి, కనుగొనుడి, పిలువనంపుడి. చూడండి, ఇక్కడ అంటున్నాడు, నేను దివారాత్రులు కన్నీరు విడిచినట్టుగా నా తల జలమయముగాను నా కన్నులు కన్నీళ్లు ఊటగాను ఉండునుగాక అని ప్రార్థన చేయమంటున్నాడు. ఇంకేమంటున్నాడు ఇర్మియా అంటే, రోదన చేసే స్త్రీలను కనుగొనాలి. ఎవరిని కనుగొనాలి? సంఘంలో. మరి రోదన చేస్తున్నారా? కన్నీటితో విజ్ఞాపన చేస్తున్నారా? ఎంతమంది తెల్లవారి లేచి, ఇంకా చూడండి, అది కూడా విలాప వాక్యములు 2వ అధ్యాయం 19వ మాట చదువుకుందాం. నీవు లేచి రేయి మొదటి జామున లేచి మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. నువ్వు లేచి రేయి మొదటి జామున దేవుని సన్నిధిలో. ఎంతమంది 4 గంటలు లెగిస్తున్నారు? పశువులకి కుడితి పడ్డానికి కాదు, అంటే మీకు అర్థమవడానికి చెప్తున్నాను. దానికి లెగిస్తాం, ఎందుకంటే లేవాలి, పశువులకి అన్నీ చేయాలి, వ్యవసాయానికి వెళ్ళాలి, ఉద్యోగానికి వెళ్ళాలి, క్యారేజ్ కట్టుకోవాలి, పిల్లలకి క్యారేజ్ చేయాలి. వీటి కోసం నువ్వు 4కో 3కో 5కో లెగిస్తావు, దానికి కష్టపడతావు. ప్రార్థనకి ఎంతమంది లెగిస్తున్నారు? రేయి మోచండి ఎంతమంది విజ్ఞాపన చేస్తున్నారు? ఎంతమంది దేవుని సన్నిధికి వస్తున్నారు? ఇక్కడ తెల్లవారు ప్రార్థన జరుగుతుందా? ఇంతమంది ఉన్నారు కదా, సంఘంలో 100 మందో 120 మందో ఎంతమంది ఇక్కడికి వస్తున్నారు? ఎంతమంది తెల్లవారు మందిరంకి వచ్చి నీ మందిరంలో దేవుని సన్నిధిలో ఈ ఊరి కొరకు తెల్లవారుజామున వచ్చి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ప్రార్థన జరగలేదు అంటే దానికి కారణం మీరే. నీ ఊరు రక్షణ కొరకు, ప్రజల రక్షణ కొరకు, అధికారుల రక్షణ కొరకు, సంఘ అభివృద్ధి కొరకు మీకు బాధ్యత లేదా? సంఘంలో తెల్లవారి ప్రార్థన జరగక్కర్లేదా? రేయి మోడజాములు లేచి దేవుడు ప్రార్థన చేయమంటే నువ్వు రేయి మోడజాములు అన్ని పనులు చేస్తున్నావు. అన్నిటి కొరకు నీకు బాధ్యత ఉంది, అన్నిటి కొరకు నువ్వు కష్టపడగలవు, వీటన్నిటి కొరకు నీకు ఆరోగ్యం ఉంటుంది. ప్రార్థనకు ఆరోగ్యం ఉండదా? ప్రార్థనకి సమయం ఉండదా? ప్రార్థన చేయడానికి భారం లేదా? ప్రార్థన చేయడానికి ఆశ లేదా? ఎందుకు ప్రార్థన చేయట్లేదు? ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? రేయి మోడజాములు లేచి నీ పసిపిల్లల కొరకు ఆయన వైపు చేతులెత్తి మరి ఎంతమంది చేస్తున్నారు? ఉదయం ప్రార్థన జరుగుతుంది ఇక్కడ,
ఎందుకు రావట్లేదు 5 గంటల ప్రార్థనకు? మీరు డిమాండ్ చేయాలి, అమ్మ మేము వస్తాం, మందిరం తలుపులు తీయండి, ప్రార్థన చేయాలి. మన ఊరి కొరకు ఉదయాన్నే లేచి విజ్ఞాపన చేయాలి. మందిరం ఊరిలో ఉండి, సేవకుడు ఊరిలో ఉండి ప్రార్థన జరగలేదు అంటే మీ తప్పు కాదా? మీరు వస్తే ఇక్కడ ప్రార్థన జరగదా? ఎందుకు మీరు ప్రార్థన అడగట్లేదు? ఎందుకు మీరు ప్రార్థనకి రావట్లేదు? కారణం ఏంటి? మీ పనులు, మీ వ్యవసాయం, మీ ఉద్యోగం, మీ పిల్లలు. ఇదే నా జీవితం. ఎలా బాగుంటాయి కుటుంబాలు? ఎలా ఆశీర్వాదకరంగా ఉంటాయి పిల్లలు? ఎలా ఆరోగ్యం వస్తుంది? ఎలా మీరు ఆత్మీయంగా ఎదగలరు? ఇవి కావాలంటే ఎప్పుడు పనితో చచ్చిపోకండి, వ్యవసాయంతో చచ్చిపోకండి, ఉద్యోగాలతో అది కాదు మన జీవితం. అది ఉండాలి బ్రతికున్నంత కాలమే. అది జీవితంలో ఒక భాగం, జీవితంలో ఒక భాగం. కానీ నిత్యము మనల్ని నడిపించేది, నిత్యము దేవుని కోసం జీవింపచేసేది, దేవుని కోసం నిత్యము మనం ఉండాలనుకున్నది మన భక్తి జీవితం. కాబట్టి ఈ భక్తి జీవితంలో ఎవరమైతే వెనకం చేస్తామో, నువ్వు ఎన్ని పనులు చేసినా అది ఫలవంతంగా ఉండదు. ఎన్ని చేసినా ఫలవంతంగా ఉండదు. ఊరు వెళ్ళాలంటే తెల్లవారు లెగిస్తాం, వ్యవసాయం ఉందంటే తెల్లవారు లెగిస్తాం, పనులు ఉంటాయంటే తెల్లవారు లెగిస్తాం, క్యారేజీలు చేయడానికి తెల్లవారు లెగిస్తాం. ఇవన్నిటికీ నువ్వు 2కో 3కో లెగిస్తావు, 4కో. ప్రార్థనకి ఎందుకు రావట్లేదు? ప్రార్థన ఎందుకు చేయట్లేదు? ప్రార్థన ఎందుకు తెల్లవారుజామున నీకు చేయాలని ఆశ లేదు? దేవుడు అంటున్నాడు, స్త్రీలకే చెప్తున్నాడు, రోదన చేసి స్త్రీలను కనుగొనండి, రేయి మోడజామున లేచి ప్రార్థన చేయండి, నీ పసిపిల్ల కొరకు ఆయన తట్టు చేతులు ఎత్తండి అని చెప్తూ ఉంటే స్త్రీలమైన మనం ఎలా ఉంటున్నాం? ఎంత ఈజీగా మనం తీసుకుంటున్నాం ప్రార్థనని. అమ్మా మా పిల్లల కోసం ప్రార్థన చేయండి, ఉద్యోగాల కోసం ప్రార్థన చేయండి, నాకు ఆరోగ్యం కావాలని ప్రార్థన చేయండి, ఇవన్నీ చెప్తున్నావు. మరి నువ్వెందుకు ప్రార్థన చేయట్లేదు? నీ ప్రార్థనే నీ పిల్లలకు ఆశీర్వాదం, నీ ప్రార్థనే నీ కుటుంబానికి ఆశీర్వాదం, నీ ప్రార్థనే నీ కుటుంబానికి విలువ, నీ ప్రార్థనే నీ భక్తి జీవితాన్ని నడిపిస్తుంది, నీ ప్రార్థనే నీ కుటుంబాన్ని సంఘంలో స్తంభం చేస్తుంది, నీ ప్రార్థనే సంఘంలో అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. మరి ఈరోజు మీరు ఎంత ప్రార్థన చేస్తున్నారు? దేవుడు అడిగితే మీకు మీరే ఉత్తరవాదులు, మీరే సమాధానము చెప్పుకోవాలి. చేయకపోతే ఎవరికి ఉత్తరవాదులు? అది దేవుడు చెప్పాడు, రేయి మోడజామున లేచి నువ్వు ప్రార్థన చేయాలని. కాబట్టి ప్రార్థన చేయకపోతే మన కుటుంబంలో సమస్యలు పోవు. ఈ స్త్రీ ప్రార్థన చేసింది కాబట్టి భక్తిగా తన వృద్ధాప్యం వరకు భక్తిగా జీవించింది. ఈ స్త్రీ ప్రార్థన చేసింది కాబట్టి వృద్ధాప్యంలో ఒక మంచి కుమారుని పొందుకుంది. ఆమె దేవుని దృష్టిలో సాక్ష్యం పొందుకుంది. దేవుడే వారి కోసం బైబిల్లో రాయించాడు, వీరిద్దరూ సకలమైన ఆజ్ఞలు చెప్పిన దేవుని సన్నిధిలో నిరపరాధులుగా నడుచుకున్నాను. మరి దేవుని చేత నువ్వు సాక్ష్యం పొందాలి అంటే ప్రార్థన చేయాలి. ఇంకా చూడండి, ఇంకా స్త్రీలో ఏముంది అంటే, ఇప్పుడు చదువుకున్న 1:7 ఎలిజబెత్ గొడ్రాలెందున వారికి పిల్లలు లేకపోయి వారు మరియు వారిద్దరూ బహుకాలం గడిచిన వృద్ధులంటే వృద్ధాప్యం వరకు పిల్లలు లేకపోయినా ఆమె సహనాన్ని కోల్పోలేదు. మనకి సహనం చాలా అవసరం. సహనం లేకపోతే మన జీవితాల్లో కార్యాలని జరగవు. సహనం అనేది చాలా అవసరం. కాబట్టి ఎలిజబెత్ సహనంతో దేవుని కొరకు జీవించింది. దేవుడు ఇచ్చినంత వరకు, దేవుడు ఆశీర్వదించినంత వరకు, దేవుడు తన్ని ఆ వృద్ధాప్యంలో తన జ్ఞాపకం చేసుకున్నంత వరకు సహనముతో దేవుని తట్టు ఎదురు చూసింది. అలాగా చాలా మంది సహనం కోల్పోయారు. చూడండి, ఆదికాండం 30వ మాట చదువుకుందాం. రాహేలు తన యాకోబునకు పిల్లలు కనకపోవడం చూసి తన అక్క యందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము, లేని యెడల నేను చచ్చేదనను. రాహేలు అంటుందట, లేక పిల్లలిచ్చాం, నాకు పిల్ల ఇవ్వకపోతే నేను చచ్చిపోతున్నాను. యాకోబు మీద. యాకోబు పిల్ల ఇవ్వగలడా? గర్భఫలం యెహోవా ఇచ్చు, డాక్టర్లు ఇవ్వలేరు, భర్త ఇవ్వలేడు, దేవుడు గర్భఫలాన్ని. మరి రాహేలు అది గుర్తించకుండా భర్తకు అంటుంది, నువ్వు పిల్ల ఇవ్వకపోతే నేను చచ్చిపోతుంది. ఎలిజబెత్ అడిగిందా? జకర్యాలాగా అడిగిందా? ఏంటయ్యా సేవ చేస్తున్నాం, యోబు భార్యలాగా అనలేదు. ఏంటయ్యా మనం సేవ చేస్తున్నాం, పరిచర్య చేస్తున్నాం, ఇంత నమ్మకంగా ఉన్నాం, ఇంత భక్తిగా ఉన్నాం, ఇంతగా మనం సేవ చేస్తుంటే అందరూ ప్రశ్నిస్తుంటే దేవునికి మన పట్ల బాధ్యత లేదా? పిల్లలు ఇవ్వకపోతే ఎలా, మనం ఎందుకు సేవ చేయాలి? అందరూ అడిగే వాళ్ళకి మనం ఏం సమాధానం చెప్తాం? మనం చేయడానికి సేవకి ముందుకు వెళ్ళలే. ఇలాగా
జకర్యాని ఎప్పుడు నిలదీయలేదు. దేవుడు ఇచ్చినంత వరకు ఆమె సహనంతో కనిపెట్టింది. ఇంకా ఆదికాండం 16వ అధ్యాయం 2వ మాట కూడా చదువుకుందాం త్వరగా. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వల్ల నాకు సంతానం కలగొచ్చిన అబ్రహాంతో. ఇక్కడ 15వ అధ్యాయంలో దేవుడు వాగ్దానం చేశాడు, మరుసటి ఏట నీ కుమారుని ఇస్తానని. 16వ అధ్యాయం దగ్గరికి వచ్చేసి సారా ఏమంటుంది, అయ్యా పిల్లలు లేరు, నా దాసి ఉంది, హాగర్ నువ్వు పెళ్లి చేసుకో, ఆమె వల్ల నాకు పిల్లల్ని కను అని చెప్తుంది. అంటే శారా ఆగిందా? దేవుడు ఇచ్చినంత వరకు ఆగిందా? ఆగితే హగర్నిచ్చి పెళ్లి చేసి ఉండేదా? హగర్ని ఇవ్వకపోతే ఇస్మాయిలీలు బయటకు వచ్చేవాడా? ఈరోజు ముస్లిమ్స్ మన దేశంలో ఉండేవారా? శారా తొందరపాటు వలన హగర్నిచ్చి అబ్రహాంకి వివాహం చేసింది. ఇస్మాయిల్ పుట్టాడు. కుటుంబంలో చాలా కలతలు వచ్చాయి. కాబట్టి ఎలిజబెత్ ఎప్పుడు కూడా జకర్యాని తొందర పెట్టలేదు. దేవుడు ఇచ్చినంత వరకు సహనంతో ఎదురు చూసింది. మన జీవితంలో కూడా దేవుడు ఇచ్చినంత వరకు మనం దేవుని ఆశీర్వాదం కొరకు ఎదురు చూడాలి. కాబట్టి ఇంకా చూడండి, ఆమెలో ఇంకా ఏముందని, టైం అయిపోయింది, త్వరగా ముగించుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయం 60వ మాట చదువుకుందాం. తల్లి అలాగ వద్దు, వానికి యోహాను అని పేరు పెట్టవాలని చెప్పాను. చూడండి, మళ్ళీ 1వ అధ్యాయం 63 కూడా చదువుకుందాం. అతడు వ్రాత పలక తెమ్మని వారి పేరు యోహాను అని వ్రాసెను. అందుకు వారందరూ చాలు. మళ్ళీ 1:41 చదవండి. ఎలిజబెత్ మరియ యొక్క వందనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసి ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనిదైంది. తర్వాత 1:13 చదవండి. అప్పుడు దూత అతనితో, జకర్యా భయపడకు, నీ ప్రార్థన నీ భార్య ఎలిజబెత్ నీకు కుమారుని కన్ను, అతనికి యోహాను అని. ఇప్పుడు జకర్యా దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు జకర్యాతో దేవుడు మాట్లాడు, నీ భార్య గర్భవతి అయి కుమారుని కంటది, అతనికి యోహాను అని పేరు పెడతారు అని చెప్పినప్పుడు యోహాను అది ఇది ఎలా జరుగుతుంది అన్నాడు. అనుమానించడం వల్ల బయటకు వచ్చేసరికి యోహానికి మాటలు రాలేదు. ఆ మాట జకర్యాకి మాటలు, ఆ మాట ఎలిజబెత్కి ఇంకా చెప్పలేదు. చెప్పాడా? చెప్పలేదు. కింద మాటలు చదివితే మనకి 18వ మాట చదవండి. జకర్యా, ఇది నాకు ఎలాగ తెలియను, నేను ముసలివాడును, నా భార్య బహుకాలం గడిచిందని ఆ దూతతో చెప్పగా, దూత గాబ్రియేలును నీతో మాట్లాడుకును, ఈ వర్తమానం నీకు తెలుపుటకు పంపబడుతుంది, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరు, నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినం వరకు నీవు మాట్లాడక మౌనమైంది అని అతనితో చెప్పాను. ప్రజలు జకర్యా కొరకు కనిపెట్టుచుండి ఆలయం నందు అతడు ఆలస్యం చేసినందుకు ఆశ్చర్యపడి అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేక, అంటే ఈ విషయం దేవుని దూత నాకు కనిపించింది, మాట్లాడాడు, నువ్వు గర్భవతి అవుతావు, ఒక కుమారుని కంటావు, అతనికి యోహాను అని పేరు పెడతావని ఎలిజబెత్కి చెప్పాడా? చెప్పలేదు. కానీ ఎలిజబెత్కి ఆ విషయం తెలియదు. జకర్యాకి యోహాను పుట్టినంత వరకు మాటలు రాలేదు. ఇప్పుడు యోహాను పుట్టిన తర్వాత ఈ 1:60 మనం చదివినప్పుడు తల్లి అలాగ వద్దు, వాళ్ళందరూ అడుగుతున్నారు, అమ్మ సున్నత్ చేయాలి, 8వ దినం బారసాలు చేయాలి, పేరు పెట్టాలి, బాబుకి ఏం పేరు పెడతామంటే అందరూ రకరకాల చెప్తే ఈమెమన్నది, తల్లి అలాగ వద్దు, వారికి యోహాను అని పేరు పెట్టవలను అని చెప్పాడు. తర్వాత 63 మనం చెప్తే, అతడు వ్రాత పలక తెమ్మని వానికి పేరు, అంటే మాటలు రావు, పేరు అడిగితే ఏం చెప్పారు? ముందే ఎలిజబెత్ చెప్పింది యోహాన్ అని, ఇప్పుడు తర్వాత ఆయన చేతిరాతతో రాశాడు. అంటే వీళ్ళిద్దరూ ఆత్మ సంబంధం, అంటే పరిశుద్ధాత్మతో నింపబడినవారు. ఇక్కడ 1:47 ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనిదైనది. 1:68 అనుకుంటాను, అక్కడ ప్రభుని ఇశ్రాయేలు దేవుని స్తుతింపను గాక, ఆయన తన ప్రజలను. జకర్యా 67 మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూనుడై ఇట్లు ప్రవచించి. అంటే వీళ్ళిద్దరూ ఆత్మతో నింపబడినవారు కాబట్టి ఇద్దరికి పరిశుద్ధాత్మ దేవుడు ఒకే తలంపిచ్చాడు. ఆయన మాటలు రాలేదు, బయటకు వచ్చి ఎలిజబెత్కి చెప్పలేదు యోహాను అని పేరు పెడతామని. కానీ జకర్యా కూడా యోహాను అని పేరు జకర్యాతో దేవుడు చెప్పాడు, దేవుని దూత చెప్పింది, ఎలిజబెత్ కూడా యోహాను అని పేరు పెట్టండి అని చెప్పాడు. అంత ఆత్మతో భర్త సేవకుడై ఉండి ఆత్మతో ఎంతగా నింపబడ్డాడో, ఈ భార్య కూడా ఆత్మతో నింపబడ్డాం. భర్తకి దేవుడు ఏదైతే చూపించాడో భార్యకు కూడా అదే బయలుపరిచాడు. ఈరోజు మనం కూడా
దేవుని ఆత్మతో నింపబడినప్పుడు కుటుంబంలో భార్యాభర్తలు లేదా సంఘంలో సేవకులు విశ్వాసులు ఒకే తాటి మీద అంటే ఒకే దర్శనం దేవుడు మనకి ఇవ్వగలడు. ఆత్మతో నింపబడినప్పుడు మనము దేవుని దర్శనాన్ని అంటే దేవుని యొక్క చిత్తాన్ని కనుగొనగలం. కాబట్టి జకరియా, ఎలిజబెత్ వీళ్ళిద్దరూ దేవుని ఆత్మతో నింపబడ్డారు కాబట్టి ఇద్దరికీ దేవుడు ఒకే విధంగా మాట్లాడాడు. ఇప్పుడు మరి యొక్క జకరియా, ఎలిజబెత్ జీవితాన్ని మనం చూసినప్పుడు వారిద్దరూ కలిసి దేవుని పని చేశారు, వారిద్దరూ కలిసి దేవుని కోసం జీవించారు, వారిద్దరూ కలిసి ఐక్యతగా ఉన్నారు. వారిద్దరూ దేవునిలో జీవించడం వారిద్దరికీ ఒక మంచి కుమారుణ్ణి, దేవుని దృష్టిలో గొప్పవాడైన యోహాన్ని, అతడు పుట్టిన వల్ల అనేకులు సంతోషించారనే కుమారుని దేవుడు ఎవరికి ఇచ్చారు? ఎలిజబెత్కి, జకరియాకి ఇచ్చాడు. కాబట్టి కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండడానికి, కుటుంబం దేవుని పని చేయడానికి, కుటుంబం దేవుని కోసం జీవించడానికి, కుటుంబంలో స్త్రీ యొక్క పాత్ర ఎంత ముఖ్యమో ఎలిజబెత్ జీవితంలో మనం ఈరోజు నేర్చుకున్నాం. మన కుటుంబాలు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలన్నా, మన కుటుంబాలు కూడా దేవుని పని చేయాలన్నా, మన కుటుంబం కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలన్నా, మన కుటుంబం కూడా సంఘములో స్తంభాల వలె ఉండాలన్నా స్త్రీలమైన మన పాత్ర చాలా అవసరం. ఎలిజబెత్ లాగా మనం కూడా రక్షణ అనుభవం కలిగి విశ్వాసులుగా జీవించి దేవుని ఆజ్ఞలు అనుసరించి దేవుని కొరకు నీతిమంతులుగా జీవించినప్పుడు భర్తకి సాటి అయిన సహకారులుగా ఉండగలం, కుటుంబంలో ఐక్యత కలిగి ఉండగలం, కుటుంబంలో పరిశుద్ధంగా జీవించగలం. ఇంకా దేవుని యొక్క సన్నిధిలో ఈ ఎలిజబెత్ వలె ఏం చేయగలం? లోటున్న భక్తిలో ఎప్పుడు కూడా వెనకబడకుండా దేవుని పరిచర్యలో ముందుకెళ్ళగలం. ఇంకా మంచి ప్రార్థనా పనులుగా కొనసాగినప్పుడు మన కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండగలది. మోకరించి ఒక్కసారి కళ్ళు మూసుకొని పరిశీలన చేసుకొని ప్రార్థన చేసుకుందాం. ఎలిజబెత్ అంటే దేవుని యొక్క ప్రమాణము అని అర్థం కలిగిన స్త్రీ దేవుని కొరకు ఎంత చక్కగా జీవించిందంటే ఈరోజు మనం తన జీవితంలో చాలా ఆత్మీయమైన పాఠాలు మనం నేర్చుకున్నాం. మనం కూడా కుటుంబంలో దేవుని కొరకు జీవించాలంటే, మన కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలంటే క్రైస్తవ స్త్రీలుగా మన కుటుంబంలో మన పాత్ర ఏంటి అనేది ఎలిజబెత్ జీవితం ద్వారా ఈరోజు మనం నేర్చుకున్నాం. మరి నువ్వు విశ్వాసిగా ఉంటే, రక్షణ అనుభవం కలిగి జీవిస్తే దేవుని ఆజ్ఞల ప్రకారంగా జీవించగలవు.